హాయ్ సూర్యకిరణ్, హాయ్ గందీప్ రెడ్డి, హాయ్ పవన్ డెక్కా, హాయ్ తేజస్వి నాయుడు గారు, హాయ్ ఫల్గున్ డోలా, హాయ్ మురళీధర్ కాకర్లా, హాయ్ దాసరి పవన్ కుమార్, హాయ్ మధు పసుపులేటి రాయల్, హాయ్ మురళి మధురి, జనసేన ఫ్యూచర్ ఎమ్మెల్యే. ఖచ్చితంగా అండి, అంటే ఇవ్వాలని చెప్పను కానీ 2029 అవనండి, 2034 అవనండి, నాకు చాలా వయసు ఉంది, హ్యాపీగా కష్టపడతాను, ముందుకు వెళ్తా ఖచ్చితంగా ఆ విషయంలో, నో డౌట్ ఎట్ ఆల్. హాయ్ భైరవి నాగిరెడ్డి, హాయ్ గోపీచంద్ దాసరి, హాయ్ రోను, హాయ్ దావూరి డి సుకుమార్, హలో బ్రదర్, ఫైన్ తేజస్విని నాయుడు గారు, హాయ్ హరిప్రసాద్, హరి పవర్ స్టార్, హాయ్ బ్రో, సూర్యప్రసాద్ గారు, హాయ్ జాషువా సరికొండ, హాయ్ సుభాష్ నాయుడు అందే, హాయ్ బ్రదర్, హాయ్ నిమ్మ గంట, హాయ్ హవ్ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్. అదే ఇప్పుడే జస్ట్ నిద్ర లేవటం, అంటే నేను నిద్ర లేచి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే. నిద్ర లేస్తూనే ఫేస్బుక్ చూస్తాం కదా, ఫేస్బుక్ చూస్తే మన కేడిఎస్ గారి ట్వీట్ చూశాను నేను, చూసి వెంటనే లైవ్లోకి వెళ్ళా, వెంటనే లైవ్ ఇచ్చారు ఆయన, వెరీ గుడ్. సో ఆ లైవ్ చూశాను, ఆ లైవ్ చూసి నా రెస్పాన్స్ ఏంటి అనేది చెప్తాను. హాయ్ భార్గవ్ యాదవ్, హాయ్ జైశంకర్ రెల్లు. ఎమ్మెల్యేనా ఎంపీ అని కాదు కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాను. 2029 అనుకోండి, 34 అనుకోండి, ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటా. రాజకీయాల్లో ఖచ్చితంగా రాణించేంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్నే అనుకుంటున్నాను నేను. హాయ్ మెహర్ నాయుడు, హాయ్ పవన్ జనసేన, హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్. హాయ్ దేవదత్త. రైట్ సార్, టాపిక్లోకి వెళ్దాము. తర్వాత మనం కళ్యాణ్ సార్ని మీట్ అవ్వంటే, యాక్చువల్గా మన ఎన్ఆర్ఎస్ మీట్ జరిగినప్పుడే మీట్ అవ్వాలి. నేను లాస్ట్ మినిట్లో నా ట్రిప్ క్యాన్సిల్ అయ్యి ఇండియాది రాలేదు. సో ఖచ్చితంగా మీట్ అవుతాంలేండి అది. హాయ్ మహాలక్ష్మి, ఖచ్చితంగా మీట్ అవుతాం ఫ్యూచర్లో, ఏం పర్లేదు. నాకు ఇప్పుడిప్పుడే నేను వచ్చేయాలనేది ఏం లేదు. సో మనకి చాలా టైం ఉంది, ఏం పర్లేదు. రంగస్థలం మూవీ చూసావా? రంగస్థలం గురించి తర్వాత మాట్లాడుకుందాం. 3 సార్లు చూసా, ఒకసారి 2 సార్లు కాదు. రైట్, వంశీకృష్ణ తోట, హాయ్ దుర్గారావు నక్క. ఇండియాకి ఇప్పుడు చెప్తా అండి, 3-4 monthsలో వచ్చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. రైట్, మనం లైవ్ టాపిక్లోకి వెళ్దాం. ఇంతకుముందే మన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు లైవ్ ఇచ్చారు. సరే, ఆ లైవ్లో ఆయన చెప్పిన మాటలు ఏంటి, ఆయన కళ్యాణ్ గారిని కలిశానని, పార్టీ పెద్దలను కలిశానని, ఇట్లా ఉండమన్నారని, ఇలా ఉండాలి అని చెప్పారని. రైట్, ఆయన గురించి, కళ్యాణ్ దిలీప్ గారి గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే కోరుకున్నారండి. ఎందుకంటే ఎవరో ఏదో ఫేస్బుక్లో ఒక మాట అన్నారని, ఎవరో ఏదో ఎక్కడో పోస్ట్ పెట్టారని, ఎవరో ఏదో ఒక మెసేజ్ పెట్టారని కొంతమంది ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం, ఆయన ఫస్ట్ నుంచి కొంచెం మనం చూస్తూనే ఉన్నాం. ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎక్కడో ఆవేశం ఉంది. సో ఆ ఆవేశంతో ఏంటంటే అదంతా నిజమే అనుకొని ఆయన బయటకు వచ్చేసేసి సీరియస్ అవ్వటం, ఇలాంటివన్నీ జరగబట్టి ఈరోజు దాకా ఈరోజు ఆయనే చెప్పారు. సో ఇలాంటి చేశాను నేను అనేసి. నిజంగా ఆ ఒక్కటి లేకపోతే ఆ అగ్రెసివ్నెస్, అతను నిజంగా ఇంతకాలం పట్టేది కాదండి. ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండాల్సినంత నాలెడ్జ్, ఉండాల్సినంత టాలెంట్ ఉన్న పర్సన్ అతను. అది ఎవరైనా అప్రిషియేట్ చేయాలి, ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. రైట్, ఇదే విషయం మీద చాలా మంది పోస్టులు పెట్టారు. వీళ్ళంతా ఎలా ఉంటారంటే అండి, ఏ ఎండగా ఆ ఎండ, ఏ ఎండగా ఆ గొడుగు అంటారు కదా.
ఎలా ఉంటుందంటే కళ్యాణ్ గారు మొన్న పెట్టంగానే కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా పోస్టులు పెట్టేయటం, లేదంటే ఆయనతో ఉన్న ఫోటోలు పెట్టుకోవటం ముందు, ఆ తర్వాత ఏమో నెగిటివ్గా పోస్టులు పెట్టేయటం. అది కరెక్ట్ కాదండి. ఏ ఎండక గొడుగు పట్టకండి దయచేసి. ఎందుకంటే నాకే ముందు చాలా బాధేసింది. నేను యూఎస్లో ఉన్న చంద్రపోలి శెట్టి గారు కొంతమందితో మాట్లాడాను. అసలు ఆయన మాట్లాడిందంటే తప్పే ఉంది. మొన్న లాస్ట్ వీడియో నేను కావాలంటే లైవ్లోకి వద్దాం అనుకున్నా, లైవ్లోకి రాకుండా కొన్ని కారణాల వల్ల లైవ్లోకి రాలేదు. కానీ వీడియో అయితే ఒకటి మేక్ చేశాను థర్స్డే, మన థర్స్డే వీడియో మేక్ చేశాను. కాబట్టి స్క్రీన్ షాట్ ఆ వీడియో కూడా పంపించగలను. ఇప్పుడు పెట్టడం అనవసరం, ఎవరైనా అడిగితే పంపిస్తా ఇండివిజువల్గా. థర్స్డే మేక్ చేశా ఆ వీడియో. ఏం మాట్లాడాను ఏంటి అనేది కళ్యాణ్ దిలీప్ గారి గురించి తెలుస్తుంది మీకు కూడా అది. సో నేను చంద్రపల్లి శెట్టి గారు కూడా కొంతమందితో మాట్లాడాం. ఎక్కడ తప్పు ఉందో ఆయన మాట్లాడింది. ఎందుకంటే అండి, ఒక వ్యక్తి 4 సంవత్సరాలు కష్టపడి కనీసం పవన్ కళ్యాణ్ గారితో ఫోటో కూడా ఆయనకి దక్కలేదు. నిన్న మొన్న వచ్చినటువంటి ఇవన్నీ నేను మాట్లాడే దాంట్లో నిన్న మొన్న వచ్చినటువంటి కొంతమందికి 1కి 10 సార్లు ఫోటోలు వస్తా, 4 ఏళ్ల నుంచి కనీసం ఫోటో కూడా దక్కకపోతే నేను కొంతమందితో కూడా మాట్లాడా. లోకల్లో ఉండేవాళ్ళు కూడా, అబ్బాయి ఎవరు అవినాష్ చౌదరి అంట, ఆ అబ్బాయితో మాట్లాడా, సీరియస్గానే మాట్లాడా. ఆ అబ్బాయి కానీ ఇంకా కొంతమంది, నేను పేర్లు ప్రస్తావించడం అనవసరం, కానీ కొంతమందితో నేను అది అంటే వాళ్ళు నాకు ఫోన్లు చేయడం వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడి చెప్పా, ఎక్కడ కరెక్ట్, ఏ ఎండ కాగంట గొడుగు పడతారు మీరు, ఏదన్నా ఇష్యూ రాగానే కళ్యాణ్ దిలీప్ అది లేకపోతే ఇంకొకడు. ఇవాళ నేను కూడా ఆలోచించుకున్నానండి. కొంత నాకు భయం వేసింది. ఎందుకంటే అరే మనం ఉద్యోగాలు మానుకొని వద్దాం అనుకుంటున్నాం, చాలా శ్రమ పడుతున్నాం. సరే ఏదైనా కానీ అది మన ఎదుగుదలక, పార్టీ ఎదుగుదలక, ఏదైనా పార్టీకి కష్టపడుతూనే మనకు కూడా ఎదుగుదల ఉంటుంది కదనే కదా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది. అందులో తప్పే ఉంది. సో మన ఎదుగుదల కూడా ఉంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తాం. అలా లేకుండా ఓన్లీ ఏదో మనం సేవ చేసేస్తున్నట్టుగా కొంతమంది ఫీల్ అయిపోయి 1కి 10 సార్లు కళ్యాణ్ గారితో ఫోటో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారితో, కానీ ఈయనకి మాత్రం ఫోటో కూడా ఉండకపోతే ఆయన ఆవేదన, ఆయన బాధను మాత్రం వ్యక్తపరుచుకుంటే తప్పది. రైట్ అండి. ఆవేశం ఎక్కడ పడుతున్నాడో అక్కడ మనం చెప్పొచ్చు. సరే, నేను అది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా. మొన్న థర్స్డే వీడియో ఒకటి మేక్ చేశా, దాంట్లో కూడా చెప్పా ఇదే మాట. ఆయన ఆవేశం వల్ల ఆయనకే నష్టం చేసుకున్నాడు, కానీ పార్టీకి నష్టం ఎక్కడైనా చేశాడా, మీకు ఉంటే పంపించండి అని చెప్పేసి. ఎందుకంటే ఒకటే చెప్తున్నా అండి, 4 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తికి కళ్యాణ్ గారితో ఫోటో కూడా దక్కకుండా, పార్టీ ఆఫీసులోకి ఎంట్రన్స్ కూడా లేకుండా ఉన్న సందర్భంలో రేపు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? 1.5 ఇయర్ నుంచి కష్టపడుతున్నాం. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది? నిన్న మొన్న వచ్చిన వాళ్ళు పార్టీలో ఆయనతో వెళ్ళి 10 సంఖ్యలో ఫోటోలు దిగుతూ ఉంటే మాకేమనిపిస్తుంది? అరే రేపు మన పరిస్థితి కూడా ఇంతే అవుతుంది కదా, బాధతో బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వెళ్ళిపోతుంటే పైగా మనకేమి సపోర్ట్ చేయకపోగా మనల్ని విమర్శిస్తున్నారే అన్న బాధ మాత్రం ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ జరిగింది మాత్రం చాలా చాలా శుభ పరిణామం అండి. ఎందుకంటే పార్టీకి అప్కమింగ్ ఎవరు కష్టపడాలన్నా, ఎవరు రావాలన్నా కూడా ఎవరికి ఓకే ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంటుంది. ఓకే కళ్యాణ్ గారు ఖచ్చితంగా పార్టీలో మనకి ఏదో ఒక రోజు గుర్తింపు వస్తుంది, సంవత్సరానికి 2 ఏళ్ళక 3 ఏళ్ళక గుర్తింపు అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఆ నమ్మకం మనకు ఉంటుంది. ఆ నమ్మకంతో ఇంకా గట్టిగా ముందు పనిచేయగలం. సో ఆ నమ్మకాన్ని వాళ్ళ కళ్యాణ్ గారు, కళ్యాణ్ దిలీప్ గారితో కలిసి ఆ నమ్మకాన్ని పెంపొందించారు. నేను చాలా మందితో మాట్లాడానండి. హాయ్ శ్రీదేవి గారు, హాయ్ పార్థు, చాలా మందితో మాట్లాడా ఈ విషయం జరిగినాక. నేను ఫేస్బుక్లో కూడా చెప్పా, దయచేసి నెగిటివ్గా పోస్టులు పెట్టకండి. మీరు సపోర్ట్ చేయకపోతే చేయపోయారు, నెగిటివ్గా పోస్టులు పెట్టకండి. ఒక మనిషి కష్టాల్లో ఉండి ఆయన బాధను వ్యక్తపరుచుకున్నప్పుడు 4 ఏళ్ళు కష్టపడి ఎలాంటి గుర్తింపు లేకుండా, కనీసం ఫోటోలు కూడా ఇవ్వకుండా, పార్టీ ఆఫీసులో కూడా ఇవ్వకుండా ఆ పొజిషన్లో మనం ఉంటే తెలుస్తుంది. రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, నేను ఎవరెవరితో మాట్లాడానో ఇవేంటో అనేది. ఎందుకంటే నేనే ఊహించుకున్నానండి, అదే పొజిషన్లో మనం ఉంటే ఎంత తెలుస్తుంది అనేది. ఖచ్చితంగా ఆలోచించండి ప్రతి ఒక్కరు. నోటికి వచ్చింది ఒక మనిషి ఎదుగుతున్నాడు, కష్టపడి ముందుకెళ్తున్నాడు అంటే తొక్కేయటమే కానీ నిజంగా హార్ట్ఫుల్గా వెల్కమ్ చేద్దాం అది ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు నా పొజిషన్ వేరు, నేను అమెరికాలో ఉన్నా, నేను ఇండియాలో లేను. ఇప్పటికిప్పుడు నాకేమీ రాజకీయాల్లోకి వెంటనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేసేసి అక్కడ దిగేసేసి పార్టీలో ఒక స్థానాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన 4 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాడు. 4 ఏళ్ల నుంచి కష్టపడిన వ్యక్తితో నన్ను బోలుస్తూ ఉంటే కొంతమంది గర్వంగా ఉంటుంది. అఫ్కోర్స్ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారి తర్వాత మీరేనండి అంటున్నప్పుడు ఆయనకి గర్వంగా ఉంటుంది, నాకు కూడా ఉంటుంది, అది కాదని ఎవరు చెప్పం. హాయ్ సూర్యప్రసాద్, హాయ్ మణికంఠ. సో ఇది కాదండి, మనం కొంత హార్ట్ఫుల్గా ఉండాలి. కోపం వచ్చినప్పుడు మాట్లాడదాం, అంతేగాని ద్వేషంగా ఒక మనిషిని ద్వేషిస్తూ తొక్కేసేద్దాం. ఆ మనిషి ముందుకు ఆయనకి ఏ పదవి ఇస్తారు, ఎంత స్థానం ఇస్తారు అనేది కాదండి. పదవిస్తే గౌరవిద్దాం, పదవి లేకపోతే తిట్టేద్దాం. ఈ సంస్కారం మానేయండి. పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా
కొంతమందిని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అన్లెస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని కానీ తిడితే ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇదే మాట నేను అతనితో కూడా చెప్పాను ఇంత ముందు కూడా. మీరు మీ స్థాయి మీకు అర్థం కావట్లేదు, మంచి స్థాయి ఉంది, పెద్ద స్థాయి ఉంది, మీరు చిన్న చిన్న విషయాలకి అనవసరంగా రెస్పాండ్ అవ్వద్దు అనేసి. దయచేసి కళ్యాణ్ గారిని, దిలీప్ కళ్యాణ్ గారిని అభిమానించే కొంతమంది వ్యక్తులకు నేను చెప్తా ఉన్నా, దయచేసి ఆయన రెచ్చగొట్టే కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి. ఆయన చెప్పారు ఒకటి, నేను ఏదో టెన్షన్లో ఉంటాను, మీరు తీసుకొచ్చి వాడన్నాడు వీడన్నాడు అని ఇలాంటి మాటలు చెప్తారు, నేను వాళ్ళని తిట్టాల్సి వస్తుంది, అది చేయాల్సి వస్తుంది, ఇది చేయాల్సి వస్తుంది, నా టెంపర్ అవుట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలాగా నేను ఉండాల్సి వస్తుంది. నిజమండి, ఇప్పుడు ఒక వ్యక్తికి పుట్టిన వాతావరణం ప్రకారం కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు, ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి, ఎక్కువ అగ్రెసివ్నెస్ ఉంటుంది. సో దాన్ని మనం ఇంకా రెచ్చగొట్టే తీరులో ఇక ఆయన ఎక్కడో అన్నాడు, ఆ పోస్ట్ ఆయనకి సంబంధించింది అని చెప్పి మీరు తీసుకొస్తే అది నమ్మేసి పెట్టచ్చు. లేదు ఆయన కోసం వాళ్ళు పెట్టి ఉండొచ్చు కూడా, ఏదన్నా కోపంలో ఆవేశంలో వాళ్ళకు కూడా ఆవేశం ఉంటుందిగా, పెట్టి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ ఆయన ద్వేషిస్తున్నట్టు కాదు కదా. కొందరు ఆయన మీద ఆవేశంతో పెట్టి ఉండొచ్చు, అది తీసుకెళ్లిపోయి ఆయనకి చెప్పడం, నెగిటివ్గా ఇచ్చేయటం, ఆయన రెచ్చగొట్టడం కార్యక్రమాలు దయచేసి చేయకండి. ఎందుకంటే మీ వల్ల ఆయన ఇవాళ ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వేశాడు. నిజంగా చెప్తున్నా, ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి. ఎందుకంటే పార్టీలో నాకైతే అందరికంటే ముందు తెలిసిన వ్యక్తి కళ్యాణ్ దిలీప్, గంటా స్వరూప, వీళ్ళిద్దరి పేర్లు నేను చెప్తా. నేను ఇదే విషయం మీద వాళ్ళతో కూడా మాట్లాడా, నేను ఎవరికి సపోర్ట్ చేశానో వాళ్ళని అడిగినా చెప్తారు ఈ విషయంలో. సరే, నేను నన్ను ఎవరు పొగుడుకోని అవసరంలా, ఎవరు తిట్టుకోని అవసరంలా, నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను, నిజాయితీగా పనిచేసేవాడికి సపోర్ట్ చేస్తా. అంతేగాని ఎవరిని నాకని నేను అరే రేపు వీళ్ళకి పదవి వచ్చేస్తుంది, వీళ్ళని నాకితే మనకేదన్నా విలువ వస్తుంది, నాకు అవసరం లేదండి. నేను ఇండివిజువల్గా వెళ్తా, ఇండివిజువల్గా ఎదగాల్సినంత వరకు ఎదుగుతా, లేదంటే ఎదగనేమో, ఎవరిని నాకను. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికేదో పదవులు వచ్చినాయని చెప్పేసి నాకుతున్నారు చాలా మంది, అలా భజన చేస్తున్నారు, చెక్క భజన చేస్తున్నారు. అది మానేయండి దయచేసి. చెక్క భజనలు కొట్టడం, పదవి ఇస్తే గౌరవించడం, పదవి లేకపోతే తుచ్చం అని చెప్పి తీసేయటం, ఈ మానేయండి. మిగతా పార్టీలకి మనకి తేడా లేకుండా చేయొద్దు. మన జనసేన అంటే డబ్బుకి, కులానికి, పదవులకి చూసి గౌరవించకండి దయచేసి, అది మానేసేయండి. పదవి ఇచ్చినా ఇయ్యకపోయినా గౌరవించడం నేర్చుకోండి. మనిషిని కష్టపడ్డారు, ఈ రోజున ఏదో బాధపడ్డారు, బయటకు వెళ్తున్నారు, లేదు ఆయన బాధను వ్యక్తపరుచుకున్నారు, అంత మాత్రాన డైరెక్ట్ పోస్టులు పెట్టేయటం, తిట్టేయటం ఇవన్నీ చేయకండి. ఆయన మనతో ఉంటేనేమో ఫోటోలు పెట్టుకుంటాం, లేకపోతేనేమో తిడతా పోస్టులు పెడతాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? పదవులు ఇస్తే ఒక రకంగా, పదవులు లేకపోతే ఒక రకంగా, ఆయన ఆవేదన వ్యక్తం చేసుకుంటే ఒక రకంగా. ఎంత చండాలకమైన మనుషులు ఉన్నారండి. నన్ను అబ్జర్వ్ చేయండి, పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు అలాగే ఉంటా. వాళ్ళకేదో పదవి ఇచ్చేసారని వాళ్ళ నాకే అంత హీనున్నైతే నేను కాదు. దయచేసి మీరు కూడా అలాగే ఉండండి. పదవి ఉన్నా లేకపోయినా మనుషులు గౌరవించండి. ఎందుకంటే చాలా మంది కష్టపడుతున్నారు, అందరికి రేపు పదవులు ఇవ్వకపోవచ్చు, వాళ్ళకి నచ్చిన కొందరికి పదవులు ఇవ్వచ్చు, లేదు వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఓకే వీళ్ళు కరెక్ట్ అనుకున్న వాళ్ళకి పదవులు ఇవ్వచ్చు. అంత మాత్రాన మిగతా వాళ్ళని తీసేయటం, మిగతా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అలాంటివి చేయకండి. ఈ రోజున ఏ విలువ అయితే ఇచ్చామో అదే విలువ ఇవ్వడానికి మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. పదవులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇవాళ పదవి ఇవ్వచ్చు, అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, చెప్పలేం మనం ఏ స్థాయి ఎవరెవరికి ఇస్తారు అనేది. సో ఆ పదవి ఉండొచ్చు, ఓడొచ్చు, కానీ మనం ఇవ్వాల్సిన గౌరవం అనేది ఎప్పుడూ ఉండాలి, క్యారెక్టర్ని బట్టి ఇవ్వాలి. అంతేగాని నాకైతే అలాంటివి తెలియవండి, అలాంటివి రావు. కోపం వస్తే మాట్లాడతానేమో, ద్వేషంగా లోపల పెట్టుకొని ఎవరినో తొక్కేయాల్సినంత అవసరం మనకు ఉండదు. ఎందుకంటే నా మీద లుచ్చ వద్దు, బూతులు మాట్లాడకూడదని నేను కూడా అనుకుంటున్నాను. ఆయన అన్నారు, నాకు కూడా బూతులు ఎక్కువే వచ్చు, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది దాని ప్రకారం. నా మీద నా మిత్రులకి వెళ్ళి ఒకడు అంతా ఉంది, ప్రూఫ్ ఉంది, వెళ్ళి వాళ్ళని నమ్మే రకంగా చెప్పాడు. నా మిత్రులకి, పార్టీలో జనసేన మిత్రులకి వెళ్ళి వాళ్ళు నమ్మే రకంగా విష్ణు నాగిరెడ్డి మిమ్మల్ని ఇలా అంటున్నాడంట, విష్ణు నాగిరెడ్డి మిమ్మల్ని అలా అంటున్నాడంట అని నమ్మే రకంగా చెప్పాడు. ఏం చెప్పాలి వీళ్ళకి, మనం ఎక్కడ మనుషులు వీళ్ళు. సో దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. పదవులు ఇస్తే చంకన ఆగుతాం, పదవులు ఇవ్వకపోతే వాళ్ళ ఇచ్చేస్తాం అనేటువంటి ఇది వద్దు. సో దయచేసి ఇది ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటున్నానంటే కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తులకే పార్టీలో ఎలాంటి గౌరవం లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ భయం ఉంటుందండి. అరే వీళ్ళని నాకే వాళ్ళకే, వీళ్ళ చెక్కబజ్జి చేసే వాళ్ళకే రేపు విలువ ఇస్తారేమో, ఫోటోలు ఇస్తారేమో, పార్టీ ఆఫీసులో స్థానాన్ని ఇస్తారేమో, మనలాంటి వాళ్ళకి ఏమి ఉండదేమో అని చెప్పేసి ఆ భయాన్ని ఈ రోజున పార్టీ చొరవతో పోగొట్టేశారు అందరికీ. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా పనిచేయడానికి ఇది ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు మాత్రం అయ్యింది.
సో దయచేసి ఇదొక మంచి అవకాశం. నేను ఆయన్ని ఇలాగే మెడిటేషన్ చేసి మంచిగా చిన్న చిన్న విషయాలు ఎంతోమంది సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతారు, వాటిని పట్టించుకోకూడదు. మన స్థానం ఏంటి, మనం ఎక్కడున్నాం ఈ రోజున, ఎన్ని డిబేట్లకు వెళ్ళాం, ఎంతమంది ఆఫీసర్లు ఎంతమంది పొలిటీషియన్స్ కలుస్తున్నాం. సో వాళ్ళలో ఎవరన్నా మాట్లాడితే రెస్పాండ్ అవ్వాలి, కానీ ఎవడో సోషల్ మీడియాలో ఒక మాట అన్నాడు, ఎవడో ఎక్కడో ఒక మెసేజ్ పెట్టాడు అని చెప్పేసి మనం రెస్పాండ్ అవ్వకూడదు అని ఆయన తెలుసుకోవటం కూడా, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ద్వారా ఆయన తెలుసుకోవడం కూడా చాలా శుభపరిణామం. ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పా, ఉండవల్లి తర్వాత అంత క్యాలిబర్ ఉన్న క్యాండిడేట్, కాకపోతే చిన్న చిన్నవి ఉన్నాయి. ఆయనే చెప్పారు అది ఏంటంటే, అది వయసు రీచ్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ రీచ్ అవ్వచ్చు, కొన్ని అనుభవం రీచ్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఆయన తెలుసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక మంచి స్థానానికి, అంటే ఎప్పుడో వెళ్ళాల్సింది ఆ స్థానానికి, ఆయన ఎప్పుడో రీచ్ అవ్వాల్సింది, టు బి ఫ్రాంక్ మాట్లాడాలనుకుంటే. కానీ ఖచ్చితంగా త్వరలో ఆయన మంచి స్థానానికి వెళ్ళాలని చెప్పేసి, ఆయన వెళ్తే నాకేదో గుర్తింపు ఇచ్చేస్తారు, ఆయన చక్కభజన చేయడానికి నేను మాట్లాడట్లేదండి, నేను మాట్లాడానండి, నాకు అవసరం లేదండి. నిజంగా చెప్తాను, నాకు అవసరం లేదు. నా స్థాయి ఏంటో నాకు తెలుసు, నేను ఎలా కష్టపడాలో నాకు తెలుసు, ఎంతవరకు వెళ్ళగలను నాకు తెలుసు. వెళ్తే ఆనందమే, వెళ్ళకపోతే లైట్. ఎందుకంటే నేనేమి తీసేసే స్థాయిలో లేను, నాకు మంచి ఉద్యోగం ఉంది, హ్యాపీగా బతకగలను, హ్యాపీగా నా బిజినెస్ నేను చేసుకోగలను, ఎంజాయ్ చేయగలను, లైఫ్ని హ్యాపీగా ఉండగలను. సో నేనేదో కష్టపడతా, ఎవరికి చెక్క భజన చేయను. కష్టపడుతున్నారు అనుకుంటేనే వాళ్ళకి సపోర్ట్ చేస్తా, గంటా స్వరూప గారికి కానీ కళ్యాణ్ దిలీప్ గారు కానీ నేను ఫస్ట్ నుంచి సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే, ఎవరు తెలియనప్పుడు నాకు వాళ్ళిద్దరే తెలుసు కాబట్టి, కష్టపడుతున్నారు కాబట్టి సపోర్ట్ చేశా. అంతేగాని వాళ్ళకేదో ఇచ్చేస్తారు, వాళ్ళు భజన చేస్తే నాకు పార్టీలో రేపు ఏదైనా స్థానం వస్తుంది, ఇలాంటి నేను పొరపాటును కూడా చూడను. దయచేసి ఇలాంటివి మాత్రం నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎవరు కూడా. మీరు అనుకోవద్దు, ఇదేంది కళ్యాణ్ దిలీప్ గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇదే. ఎప్పుడన్నా పబ్లిక్లో నెగిటివ్గా మాట్లాడింది అని ఉంటే చూపించండి. కరెక్ట్గా థర్స్డే అంటే మీ నైట్ 10 o'clock అనుకుంటా వీడియో పెట్టా, అది మీకు స్క్రీన్ షాట్తో కూడా పెడతా, నా దగ్గర ఉంటుంది కదా వీడియో, డిలీట్ ఏం చేయలేదు కదా, అది నేను ఇంకా పోస్ట్ చేయలేదు, పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకా చేయలేదు. కావాలంటే అది పెడతా, చూడండి. ఏం మాట్లాడాను 2 రోజుల క్రితం కళ్యాణ్ దిలీప్ గారి గురించి, ఆయన వెళ్ళటం వల్ల ఎవరికి నష్టం ఏంటో మొత్తం క్లియర్గా మాట్లాడా, చూద్దరు మీరు కూడా. అంటే నేను ఇప్పుడు పెట్టదలుచుకోలేదు కాబట్టి, ఎవరన్నా పర్సనల్గా అడగంటే పంపిస్తా నేనేం మాట్లాడాను కళ్యాణ్ దిలీప్ గారి గురించి 2-3 రోజుల క్రితం. అలాగే చాలామంది కళ్యాణ్ దిలీప్ గారిని అభిమానించే వ్యక్తులు నాకు మెసేజ్ పెడితే వాళ్ళతో ఏం మాట్లాడాను చూసుకోండి. ఇదంతా నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నేనేంటో. సో ఎవరికి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను కొందరికి చెప్తా ఉన్నా, కళ్యాణ్ దిలీప్ గారి ఫోటోలు పెట్టారు, వెంటనే ఆయన బయటకు వెళ్తున్నప్పుడు ఆయన్ని తీసేసి ఏందేదో పెట్టేశారు. నెగిటివ్ పోస్టులు పెట్టద్దని అందరికీ చెప్పా. ఎందుకంటే పార్టీలో గుర్తింపు, గౌరవం, సముచిత స్థానం ఇస్తేనే గుర్తిస్తే, ఇంకా అంటే నన్ను నేను ఊహించుకున్నానండి. నేను ఇప్పుడు దాంట్లోనే చెప్తున్నా, ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తికి ఇలా ఉంటే రేపు నా పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, బాగా కష్టపడే వాళ్ళ పరిస్థితి ఏంటి, కనీసం ఫోటో కూడా ఇవ్వకుండా వాళ్ళని బయటికి పంపించేస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి. అంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి పార్టీలో తీసుకెళ్ళి ఫోటోలు ఇస్తే, మిగతా వాళ్ళకి పార్టీలో కష్టపడే వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి బాధ ఉంటుందా ఉండదా. సో ఆ వేలో ఆలోచించండి. చాలామంది అంటారు ఊరికే నోరుంది, ఫేస్బుక్ ఉంది కదా అని చెప్పేసి ఇదే మాటలు మాట్లాడతారు చాలామంది. ఏంటి పార్టీలు గుర్తింపు ఇవ్వకపోతే మాట్లాడేస్తారా అని. అది అనుభవిస్తే తెలుస్తుంది. 4 ఏళ్ళ పాటు ఆయనే చెప్తున్నాడు, నిద్రలేని రాత్రులు గడిపాడే, రాత్రుల పూట ఎన్నోసార్లు కళ్ళం నీళ్ళు పెట్టుకున్నానని. అంత కష్టపడిన వ్యక్తికి 4 ఏళ్ళ నుంచి గుర్తింపు ఇవ్వకుండా ఎవరికో ఇస్తే, సరే ఫైనల్గా ఈ రోజున అది ఏ స్థానమైనా ఇవ్వనేయండి, అఫీషియల్గా కళ్యాణ్ గారిని మీట్ అయ్యారు. అసలు అది చాలా ఆనందం. ఆయనకి ఏది ఇచ్చినా ఇవ్వపోయినా హ్యాపీగా పనిచేసుకుంటూ వెళ్తారు. అది నాయకుడి లక్షణం అది. పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను కోరుకుంది ఇదే. ఎందుకంటే పార్టీలో కష్టపడే వాళ్ళని ఖచ్చితంగా గుర్తించాలండి, ఎవరు కష్టపడుతున్నారు ఏంటి. వాళ్ళకేం పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒకసారి పిలిచి శభాష్ మీరు బాగా పనిచేస్తున్నారు, ఇంకా ముందుకెళ్ళండి, ఇలాగా మీకు ఏదో ఒక రోజు మంచి ఇది ఉంటుందంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ఆ టాలెంట్ని 10 రకాలు పెంచుకోవడానికి, ముందుకెళ్ళటానికి ఉత్సాహంగా పనిచేస్తారు. ఇప్పుడు నేను మీ మెసేజ్లు అన్నీ చదువుతాను. సో దయచేసి దొంగ నాటకాలు ఆడేవాళ్ళని నమ్మకండి. ఏ ఎండకు ఆ ఎండ గొడుగు పట్టకండి, దయచేసి ఏ ఎండకు ఆ గొడుగు మాత్రం దయచేసి పట్టకండి. ఏంటంటే
నేను కలుస్తానబ్బా, నాకు గట్స్ ఉన్నాయి, ఎవరి ద్వారా వెళ్ళను, నేను నా ద్వారా నేను వెళ్తా, గట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు కాకుండా రేపు నేను యూఎస్లో ఉన్నా, ఇండియాలో లేను, అక్కడ ఉంటే మాత్రం నాకు యాక్సెస్లు చాలా ఉన్నాయి, కళ్యాణ్ గారిని కలిసే యాక్సెస్లు. ఆ యాక్సెస్లతో కలవాలని నేను అనుకోను. నా కష్టాన్ని నేను నిరూపించుకున్నాక, హాయ్ సతీష్, నా కష్టాన్ని నేను నిరూపించుకున్నాక, నేనేంటో నేను ప్రూవ్ చేసుకున్నాక ఖచ్చితంగా వెళ్తా. నా మీద నాకు చాలా నమ్మకం ఉందండి, బ్లైండ్గా నమ్మకం ఉంది నా మీద నాకు. నేను పార్టీ పరంగా, పవన్ కళ్యాణ్ గారి పరంగా తప్పు చేయను, కష్టపడతా, ముందుకెళ్తా, ఎంత కష్టపడమన్నా పడతా. నేను వన్స్ రంగంలో దిగానంటే అప్పుడు చూద్దురు, 3-4 నెలల్లో దిగుతా రంగంలోకి. నేను ఎంత కష్టపడతాను, ఏది ఆశించకుండా కష్టపడతా. ఆశింపంటే ఖచ్చితంగా ఒకరోజు కళ్యాణ్ గారితో మాట్లాడాలని ఉంటుంది. డజన్ మీన్ మన పార్టీ కష్టపడుతూ మన ఎదుగుదల కూడా ఉంటుంది కదా. ఈరోజు నాకు చాలా గుర్తింపు ఉంది, నాకు తెలుసు అది. నేను ఎవరితోనో పోల్చుకోను, బట్ నా స్థాయికి నేను కష్టపడిన దానికి నిజంగా విలువైతే వచ్చింది. చాలా స్థాయిలో గుర్తింపు ఉంది నాకు. పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గర నుంచి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా నాతో మాట్లాడతారు. అవన్నీ నేను ఇప్పుడు చెప్పుకోలేను కదా. పెద్ద పెద్దలతో కూడా నేను మాట్లాడుతూ ఉంటా. మనం చెప్తే కూడా చాలా యాక్సెస్లు వచ్చినాయంటే అదంతా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకునే నాకు వచ్చింది. కాకపోతే గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా నేను నిలబడగలను, నేను పోరాడగలను. కాకపోతే ఒకటి, నేనేది ఆశించను, ఇప్పుడు ఏది ఆశించకుండా పనిచేస్తా. నాకు ఎమ్మెల్యే కావాలి, ఎంపీలు కావాలి, లేకపోతే అక్కడ కార్పొరేటర్ కావాలి, పొలిటికల్ పదవి కావాలి, ఇప్పుడు నేను ఆశించను. ఎందుకంటే నేను ఇంతవరకు గ్రౌండ్ లెవెల్లోకి రాలా. ఓన్లీ సోషల్ మీడియాలో ఇక్కడ ఉన్నా, గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నా, పనులు చేపిస్తున్నాం, ఏదో చేస్తున్నాం ఎన్ఆర్ఐ తరఫున. నాకు తెలుసండి, ఈవెన్ చాలా మంది చెప్పారు, ఆయనే కళ్యాణ్ దిలీప్ గారికే నా మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది, అది నాకు తెలుసు. ఆయన ఎక్కడ నెగిటివ్గా 1-2 సందర్భాల్లో ఆయన కోపాన్ని వ్యక్తపరుచుకుంటారు తప్పించి, ఆ కోపంలో కూడా చెప్పారు క్లియర్గా, విష్ణు నాగిరెడ్డి బ్రదర్ అలాంటి వాడు. సరే, ఇక్కడ నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు. నేను మంచోడినా చెడ్డోడినా, ఒకరిని తొక్కేసే పర్సన్నా లేకపోతే ఒకరికి సపోర్ట్ చేసే పర్సన్నా నాకు తెలుసు. ఐ డోంట్ నీడ్ టు, అంటే నా గురించి నేను ప్రూవ్ చేసుకోవాల్సిన ఇది లేదు. ఖచ్చితంగా నా దారిలో నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తానండి, ముందుకెళ్తా, మంచి స్థానంలో ఉంటాను నేను, అంతే. నా మీద నాకు గట్స్ ఉన్నాయి. నన్ను అభిమానించే వాళ్ళు, కళ్యాణ్ గారి అభిమానిగా నన్ను అభిమానించే వాళ్ళు పార్టీలో వేల సంఖ్యలోనే ఉన్నారు. వేల మెసేజ్లు వస్తూ ఉంటాయి. నేను ఈ రోజు కాకపోయినా రేపు. కాకపోతే కళ్యాణ్ దిలీప్ గారు ఏంటంటే 4 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు ఆయన. మరి ఆయన గుర్తింపు రావాలి కదా, ఖచ్చితంగా కోరుకోరా? ఆ స్థానంలో మనం ఉంటే కోరుకోమా? నేనైనా గ్రౌండ్ లెవెల్లో దిగి పనిచేస్తూ ఉంటే, అరే ఏంట్రా నా దగ్గర ఉండేవాళ్ళు ఏ పని చేయని వాళ్ళకి పిలిచి పార్టీలో ఫోటోలు ఇస్తూ ఉంటే నాకేది ఇవ్వట్లేదురా అని చెప్పి బాధ మాత్రం నాకు ఉండదా? సో అలాంటివన్నీ అందరికీ ఉంటాయండి. ఎవ్వరు కంగారు పడద్దు ఈ దెబ్బతో. అసలు ఇవాళ జరిగిన శుభపరిణామంతో నాకు చాలా మంది కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. చాలా మంది, అన్న మాకు చూడు, మమ్మల్ని కనీసం ఫోటోలు కూడా ఇవ్వట్లేదు, అది ఇది. అందరికి గుర్తింపు ఉంటుందండి. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. కష్టపడండి, గుర్తింపు అందరికీ ఉంటుంది. నోరులన్నీ మూసిపోయినాయి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి, ఫేస్బుక్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, కొంతమందికి నోరులన్నీ మూసిపోయి ఉంటాయి. ఈ దెబ్బకి ఇష్టం వచ్చినట్టు రాశారు కళ్యాణ్ దిలీప్ గారు. ఆ వీడియో బయట పెడతా, ఎవరికైనా పంపిస్తా, చూడండి నేనేం మాట్లాడాను. యూట్యూబ్లో అసలు కళ్యాణ్ దిలీప్ గారు పార్టీ అధినేతను కానీ, జనసేన పార్టీని కానీ తిట్టారమన్నా కేవలం ఆయన పేరేంది, వేణు గారినో ఎవరినో తిట్టారు తెప్పించి ఎవరిని తిట్లా. అది కూడా ఆయన బాధతో. ఎవరిని ఒక్క మాట అలా పార్టీల్లో బండబూతులు తిట్టినని సొల్లు న్యూస్ అన్ని రాశారు యాదవులు. సరే, దయచేసి నేను ఒకటే చెప్తున్నాను. ముందుగా కంగ్రాట్స్ కళ్యాణ్ దిలీప్ బ్రదర్. మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్ అన్నిటితో పాటు ఇప్పుడు మీ మెడిటేషన్ కూడా మిమ్మల్ని ఒక మంచి స్థానానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దయచేసి అదే వేలో మీరు ముందుకెళ్ళండి. మిమ్మల్ని ఒక మంచి స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఎంతోమంది అభిమానిస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా, అది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే, మీరు మంచి స్థానంలోకి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి జనసేన సైనికుడు మాత్రం ముందుకు వచ్చి కష్టపడండి. ఏమీ కాదు, ప్రతి ఒక్కడికి గుర్తింపు వస్తుంది. కష్టపడే ప్రతి ఒక్కడికి మాత్రం భయపడద్దండి. ఎవడు భయపడద్దు. మనందరికీ ఖచ్చితంగా మనం ముందుకెళ్తాం. ధైర్యంగా ఉండండి. అలాగే మళ్ళీ చెప్తున్నా, పార్టీలో గుర్తింపిస్తేనే విలువ ఇవ్వటం. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని జిల్లాల్లో చూడండి, చాలా మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. కొంతమందికే ఇవ్వగలరు పార్టీలో పదవులు కానీ, గుర్తింపులు కానీ, కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. డజన్ మీన్ మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, ఏదో గుర్తింపు ఇవ్వగానే వాళ్ళకి వెళ్ళి దండలు వేసేయటం. చూస్తా ఉన్నా నేను, కొంతమందికి పదవులు ఇచ్చారు, ఫోటోలు పెట్టుకుంటున్నారు, దండలు వేసేస్తున్నారు.
ఎంత దారుణంగా ఉన్నారు మనుషులు. ఏ ఎండక గొడుగు పడుతున్నారు. ఎంత దారుణంగా బాబు మీరు. ఇలాంటి నీచమైన సంస్కృతి మానుకోండి. మన పార్టీకి మిగతా పార్టీలకి తేడా చూపించండి. ఇంత దారుణమైన మనుషుల్లాగా ఉండకండి దయచేసి. రైట్, మీ మెసేజ్ చూడలేదు, ఇప్పుడు చూస్తాను. హాయ్ రాజేష్, హాయ్ వంశీనాయుడు, హాయ్ శ్రీనివాస్, హాయ్ తేజస్వి నాయుడు. రెచ్చగొడుతున్నారండి, రెచ్చగొడుతున్నారు. చాలా మందిని రెచ్చగొట్టి ఆయన్ని ముఖ్యంగా రెచ్చగొట్టేసేసి అనవసరమైన ఇదిలో పంపిస్తున్నారు. లేకపోతే అసలు ఆ స్టామినా ఏంటి? నేను ఉండవల్లి తర్వాత ఉండవల్లి అంటే ఉండవల్లి ఏ పొజిషన్లో ఉన్నారు ఆ పొజిషన్లో ఉండాలి. ఖచ్చితంగా వెళ్తారు ఆయన కళ్యాణ్ దిలీప్ గారు ఈ రోజు కాకపోయినా రేపైనా వెళ్తారు. ఆ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది అలా వెళ్ళాలి అంటే టాలెంట్, ఇవన్నీ ఆయన కావాల్సినవన్నీ ఉన్నాయి. టాలెంట్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, అందరిని కలుపుకెళ్ళే మనస్తత్వం ఉంది, అన్నీ ఉన్నాయి. అగ్రెసివ్నెస్ అదొక్కటి ఎక్కడ వాడాలి, ఎక్కడ ఆపేయాలి, అదొక్కటే తెలుసుకుంటే మాత్రం ఆయన అసలు తిరుగులేని నాయకుడు అవుతాడు. బట్ హోప్ఫుల్లీ విల్ బికమ్ ఎ గ్రేట్ లీడర్. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా అండి. చెక్క భజన చేయడానికి నేను చెప్పను. ఎవడేమనుకున్నా, నా గురించి నెగిటివ్ చెప్పుకున్నా పాజిటివ్ చెప్పుకున్నా ఐ డోంట్ కేర్. నేను అసలు పట్టించుకోను అలాంటివి. నేను నాకు నచ్చింది చెప్తా, ఎవ్వడికి భయపడను. ఒకటే గుర్తుపెట్టుకుని రేపు ఎక్కడికి వచ్చినా నడి రోడ్డు నుండి మాట్లాడగలను. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, చాలా గట్స్ ఉన్న పర్సన్ నేను కూడా. చూస్తారు మీరు, కళ్యాణ్ దిలీప్ గారి లాగా పర్సనాలిటీ లేకపోవచ్చు కానీ ఉండడానికి కొంచెం ఉన్నా బేభత్సమైన గట్స్ ఉన్నాయి. మీరు అందరూ చూస్తారు రేపు ఎంత గట్స్ ఉన్నాయి ఏంటి అనేది. ఎవరికి భయపడను, ఎక్కడ తగ్గే మనస్తత్వం కాదు. ఎవ్వడికి చెక్క భజన చేయను. నేను వెళ్ళి సార్ మీకు పదవి ఇచ్చారుగా అంటే కదా సార్, సూపర్ సార్, మీకు దండే చేస్తున్నాను సార్, మీ కాళ్ళకి దండం పెడుతున్నాను సార్, సూపర్ సార్, ఇలాంటి లుచ్చా పనులు ఏ రోజు చేయను. పదవిస్తే కంగ్రాట్స్ చెప్తా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా. పార్టీలో అఫీషియల్ పర్సన్స్ కాబట్టి. అలాగే పార్టీలో మనందరం అఫీషియలే, అన్అఫీషియల్ అనేది ఏమి ఉండదు. కొంతమందిని తీసుకుంటారు. ఒక కాలేజ్ ఉంటుందండి, ఒక కాలేజ్ తీసుకోండి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ, కాలేజ్లో క్లాస్కి ఒక లీడర్ ఉంటాడు, సిఎల్ ఉంటాడు. అలాగే కాలేజ్కి ఒక కాలేజ్ మొత్తం మీద దానికి ఒక కాలేజ్ మెయింటైన్ చేయడానికి ఒక లీడర్ ఉంటాడు. అంతేగాని లీడర్లు 100 మంది ఉండరు. కాలేజ్ స్టూడెంట్స్ మాత్రం ఒక 10,000 మంది ఉండొచ్చు. లీడర్లు మాత్రం 10 మందో 20 మందో ఉంటారు. అంత మాత్రాన ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ కాలేజ్కి చెందకుండా పోతారా? సో మనం కూడా ఇదొక పార్టీ. కొంతమంది లీడర్లు ఇస్తారు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. కార్యకర్తలు మనందరం కూడా అఫీషియలే. అన్అఫీషియల్ తోటకూర వీడు మాట్లాడేది ఏంది, ఇలాంటివన్నీ నా దగ్గర మాట్లాడకండి. అందరం అఫీషియల్గా పనిచేసుకుంటా వెళ్దాం. ఎవ్వడు కూడా భయపడద్దు. ఆడికి ఏడికి ఇచ్చేసే వద్దు, బూతులు మాట్లాడకూడదు. మనం కూడా కంట్రోల్ చేసుకుందాం. వాళ్ళు తిట్టినప్పుడు దానికి ఎంతవరకు రెస్పాండ్ అవ్వాలో అంతవరకు మనం మాట్లాడుకుందాం. సో మనం ఎవరం కూడా కంగారు పడద్దండి. మనందరం కూడా ఒక కాలేజీలో ఉన్న సభ్యులు లాంటి వాళ్ళం. అందరం కూడా ఒక టీం మంది. కొంతమందికి అఫీషియల్గా పదవులు ఇవ్వచ్చు, కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. డజన్ మీన్ వాళ్ళ అఫీషియల్ ఏదో అంటున్నారు చాలామంది. ఈయన అన్అఫీషియల్. నా మిత్రులకి వెళ్ళి ఒక లుచ్చగాడు నా మీద నెగిటివ్గా చెప్పాడు తీసుకెళ్ళి. ఎరా నీతో నేను ఆ మాట అన్నానరా, మనిషివేనా? చెప్తానా కొడకల్లారా, వచ్చినాక మీ పని ఏంటో మీ బతుకులేంటో మొత్తం రికార్డింగ్లు ఉన్నాయి నా కొడకల్లారా. మీ పని బయట పెట్టి మరీ చెప్తా. ఎంత లుచ్చా నా కొడుకులో మీరెంత, మీ కథ ఎంతరా చెప్తారు. లుచ్చా నా కొడకల్లారా అలా చెప్తారా ఎవడన్నా? వెళ్ళి నా మీద ఎవరి గురించి మాట్లాడాను, ఎవరి గురించి ఏమన్నాను, నా మీద వెళ్ళి నా మిత్రులకు వెళ్ళి చెప్తారా మీరు? సంస్కారం లేని మనుషులకేరా మీరు పుట్టింది? కుక్కలకు పుట్టారా, కుక్కల కొడకల్లారా. రేపు నేను వస్తానా కొడకల్లారా, దమ్ముంటే నా ముందుకు రండిరా, అప్పుడు తెలుస్తుంది మీకు. మిగతా ఇది కాదు. నా గురించి అంత నెగిటివ్గా చెప్తారా? ఎవరినో చూసుకొని రెచ్చిపోతున్నానంట నేను. ఎరా నా గురించి ఏం తెలుసురా మీకు? ఎవరినో చూసి రెచ్చిపోవాల్సినంత ఇది. పుట్టిన దగ్గర నుంచి బై బర్త్ గట్స్ ఉన్నోడిని నేను, బై బర్త్ గట్స్ ఉన్నోడిని. దాని అమ్మ తెగితే పీక తెగిపోద్ది, కానీ నేను భయపడినా ఎవ్వడికి. ఏ రోడ్డు మీద నుంచో మనం నుంచుంటా, ఎక్కడి నుంచో మనం నుంచుంటా, ఎవ్వడికి భయపడినా. ఎక్కడ లెక్క చేయన ఉంటానికి కొంచెమే ఉంటానేమో, కాలేజీలోనూ పోయించండి రా. మీరు ఒక లెక్కరా నాకు.
మీరు 10 మందిని చూసుకొని మాట్లాడే రకాలు. ఆడనుకున్నాడు నా వెనకాల వీడున్నాడని చెప్పి చూసుకొని మాట్లాడే ముష్టి నా కొడుకులు మీరు. నేను కాదు. నా వెనక ఎవడున్నా లేకపోయినా ఒక్కడిని నుంచోగలను నేను. తెగటమా తెంపటమా రెండే చూసుకోగలను. నా గురించి మీకు ముందు తెలుస్తుంది. నా గురించి బ్యాడ్గా చెప్తారా మీరే వెళ్ళి నా మిత్రులకి నమ్మేలాగా. సార్ 10 సార్లు ఒక వ్యక్తికి చెప్తా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నమ్ముతారు. మీరెంతా మీ బతుకులంతా. ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి రా. 10 పోస్టులు ఫేస్బుక్లో పెడితే మీరు మనుషులు అవుతారా? పశువులు కాదా మీరు? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్తారా మీరు వెళ్ళి? నేను అన్న మాట ఏంటి, మీరు చెప్పింది ఏంటి? లుచ్చా నా కొడకలారు. అమ్మ అబ్బకి పుడితే అలా చేయర్రా. మగవాళ్ళు అయితే రండి, నాతో మాట్లాడండి, నాతో తెలుసుకోండి. మీరెంత మగవాళ్ళు ఎక్కడా చెప్పండి, ఎక్కడ తెలుసుకుందాం. ఏరా మీకేరా డబ్బు ఉంది, నా దగ్గర లేదా? పోలీసులు నా దగ్గర లేరా? లాయర్లు నా దగ్గర లేరా? నా వెనకాల మనుషులు లేరా? లుచ్చా నా కొడకలారా. లుచ్చా కదా మాట్లాడటం కాదు. వస్తా మూడే 3 నెలల్లో దిగుతా అక్కడ రంగంలోకి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతా 3 నెలల్లో. ఏమొద్దు నాకు పార్టీలో. పార్టీ కోసం పనిచేస్తా. పవన్ కళ్యాణ్ అభిమానిగా పనిచేస్తా. కోసుకుంటా అవసరమైతే పేక. మోసం చేయను నేను మీలాగా. దొంగడా కొడుకుని కాదు. ఇక్కడ ఒక మాట మాట్లాడి అక్కడ ఒక మాట మాట్లాడే రకాన్ని కాదు నేను. స్ట్రైట్ ఫార్వర్డ్. తెలుసుకుందాందా మీ గట్స్ ఎంత? మీరు అమ్మల అబ్బలకు పుట్టారా, మేము పుట్టామో తెలుసుకుందాం. ఇట్లాంటి మాటలు కాదు. చాలా రగిలిపోయా. 10-15 రోజుల నుంచి నాకు ఒక మంచి మిత్రులు ఉన్నారండి. వాళ్ళని నా నుంచి దూరం చేసే అంత నా మీద చెప్పారు నా కొడుకులాళ్ళు. ఎంత నీచమైన కొడుకులంటే వాళ్ళ అవసరాలు ఏ రోజున తీసుకున్నాను నేను. వెళ్ళి అడగరా వాళ్ళనే. వాడికి తెలుసు ఎవడాడు. లుచ్చా నా కొడుకు. పేరు చెప్పి తిట్టగలను, బాగుండదు. పార్టీకి సంబంధించిన వ్యక్తులు కదా. ఎవడు ఎదుగుతుంటే వాడిని తొక్కేయాలని చూస్తారు. ఎవడు పైకి వెళ్తుంటే వాడిని తొక్కేయాలని చూస్తారు. అమ్మయ్య కళ్యాణ్ దిలీప్ వెళ్ళిపోయాడు, నెక్స్ట్ మందే పొజిషన్ అనుకునే అంత లుచ్చా నా కొడుకులరా మీరు. అంత నీచమైన నా కొడుకులరా. రే ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి చాలా కష్టపడ్డాడు, ఆ వ్యక్తి పార్టీ కోసం కష్టపడ్డాడు. ఆ వ్యక్తిని చూసి మనందరం వచ్చాం. ఆ వ్యక్తి ముందుకెళ్తే మనకు కూడా యూజ్ ఉంటుంది అని ఆలోచించండి. పార్టీకి ఉపయోగం, మనకి ఉపయోగం. అంతేగాని ఆ వ్యక్తి వచ్చాడు, ముందుకెళ్తున్నాడు, తొక్కేసేద్దాం, వాడిని తొక్కేద్దాం, మనం రావచ్చు నెక్స్ట్. నా కొడకలారా. మీరు మీ లుచ్చా మాటలు. నేను పవన్ కళ్యాణ్ గారిని జెండాను వదులుతారా వదలరా ఎవరిష్టం వాళ్ళదండి. అది ఎవరిష్టం వాళ్ళది. అభిమానం ఉండొచ్చు, రేపు వాళ్ళకి పోవచ్చు, తగ్గచ్చు. దాని గురించి నేను మాట్లాడను. ఇలాంటి ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తి గురించి వెళ్ళి చాడీలు చెప్పుకుంటా మిత్రులను దూరం చేస్తా. ఎంతవరకు న్యాయం అండి అది? వద్దులే సద్దాం. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మనిషి ఎదుగుతుంటే కష్టపడి వచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కష్టపడి వచ్చారు. ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ గారే ఉన్నారు. ఏదో ఒక వీడియో పెట్టుకున్నారు. తర్వాత స్లోగా వీడియోలు పెట్టుకుంటా వెళ్ళి టీవీలో కూర్చొని ఆయన ఛానల్ ఆయన ఉపయోగించుకొని, ఆయన కష్టాన్ని ఆయన ఉపయోగించుకొని పైకి వచ్చారా? మీ అందరిని ఉపయోగించుకొని, నన్ను ఉపయోగించుకొని పైకి వచ్చారా ఆయన? కనీసం కామన్ సెన్స్ పెట్టండి రా సన్నాసులు ద్వారా. నేను ఎవ్వడికి చెక్క భజన చేయను. ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తా. నాకని వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, సార్ మీకు మంచి పదవి ఇచ్చారంట కదా పార్టీలో, నమస్తే సార్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి చేతులు కట్టుకొని దండలేసి దండం పెట్టి, రేపు అమ్మయ్య వీళ్ళకి మనం క్లోజ్గా ఉంటే మనకు ఏదైనా ఇస్తారేమో అని చెప్పి వాళ్ళతో పాటు ఉన్న ఫోటోల్ని ఒక 100 షేర్ చేసుకొని, అలాంటివి నేను చేయను. రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళ గురించి తెలియాలి కాబట్టి పబ్లిక్గా చెప్తా. ఓకే వీనికి పదవి ఇచ్చారంట, ఆనందం వ్యక్తపరుస్తాం. అంతవరకే. నా డాష్లో పదాలు అక్కడ దాకా వస్తే ఎవరికి తలదించనో, ఎవరి కింద కాళ్ళు మొక్కనో, అది గుర్తుపెట్టుకోండి. ఎంత ఇదైనా సరే నీతిగా వెళ్తా, నిజాయితీగా వెళ్తా పార్టీ వరకు. నా పర్సనల్గా నేను ఎలా ఉంటానో అనవసరం. ఎస్ నాదో కైండ్ ఆఫ్ లైఫ్. నేను జాలీగా తిరుగుతా, అన్నీ ఎంజాయ్ చేస్తా. నా లైఫ్కి పబ్బులకి వెళ్తా, తిరుగుతా, ఏదేం చేస్తా, అది నా పర్సనల్. అంతేగాని
పార్టీ పరంగా నేను తప్పు చేయను, ఎవరి దగ్గర డబ్బులు మోసం చేయను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఇలాంటి మోసాలు ఏం చేయను, పీక తెగాలే కానీ అలాంటి మోసాలు నేను చేయను. అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు చెప్తున్నా, ఎప్పటికీ అదే చెప్తా, ఎవరిని మోసం చేయను నా లైఫ్లో. నా పరంగా నేను ఏం చేసుకుంటా అది చేసుకుంటా, అది ఎవరిని చీట్ చేసి ఇచ్చేసేది కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు తాట తీద్దాం సర్దాం, టైం వచ్చినప్పుడు తాట తీద్దాం ఒక్కొక్కరికి. నేనేంటి, నా గట్స్ ఏంటో తెలుస్తాయి. నేను ఎవరినో చూసుకొని చచ్చిపోతున్నానంట. అరే మీరు రండిరా మాట్లాడుకుందాం, మీ దమ్ము మీ గట్స్ రండి, నిజంగా నాతో పెట్టుకోండి, నాకు కాల్ చేయండి. ఇదే మాట చెప్పా కదా, నాకు కాల్ చేయండి, ఎంతవరకు మీరు మాట్లాడుకుందాం, మీ గట్స్ ఏంటి అనేది. తొక్కేయటం కాదు మనుషుల్ని. మీ జోలికి వచ్చానా, ఎవడి గురించి అని ఏమన్నా అన్నానా, పార్టీలో పేరు చెప్పి వీడు చెడ్డోడు ఆడి మంచోడని ఈ రోజు దాకా నేను ఎక్కడన్నా పబ్లిక్ మీడియాలో మాట్లాడానా అండి? ఎక్కడన్నా ఉంటే చూపించండి. వాడు చెడ్డోడు, వాడు అలా తిట్టాడు, వీడు ఇలా చేశాడని ఎక్కడన్నా మాట్లాడానా? ఎవడు చంకైనా నాకేనా? ఎవడి గురించి అయినా గొప్పలు చెప్పేసేసి అబ్బా వీడు పెద్ద తోపు తురుము, ఆయన దగ్గర ఇలా ఉండండి అలా ఉండండి, ఎవడు చంకైనా నాకేనా? ఎవడు భజన నేను చేశాను? నేను చేయను. అలాంటి నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. పార్టీలో నిజాయితీగా కష్టపెడితే వాళ్ళ పేర్లు చెప్తా. ఎందుకంటే అందరూ కూడా, నాకు వ్యూవర్షిప్ ఉంది, నావి కూడా బాగానే చూస్తారు. నా దాంట్లో కూడా చూడండి మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సో నా వ్యూవర్షిప్ నాకు ఉంది, నన్ను ఫాలో అయ్యేవాళ్ళు నన్ను ఫాలో అవుతారు, నన్ను అభిమానించే వాళ్ళు వేల మంది ఉన్నారు. ఎవరు కుర్ర బ్యాచ్ కాదు, ముసలి బ్యాచ్ ఉన్నారు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు నన్ను అభిమానించే వాళ్ళు. డైరెక్ట్గా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఫోన్ చేసి, రైల్వేలో పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళు కూడా ఫోన్లు చేసి, ఐ ఫీల్ ప్రౌడ్ అండి. నేను అలాగే వెళ్తా. వాళ్ళందరూ ఏదో ఇప్పుడు కోపంలో మాట్లాడుతున్నాను కానీ అలా ఉండను నేను. ఐ ఫీల్ ప్రౌడ్ అంతే. నేను చాలా ప్రౌడ్గా, రియల్లీ ఫీల్ వెరీ ప్రౌడ్ అంతే, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. నేను నా దీన్ని కాపాడుకుంటా వెళ్తా. కొన్నిసార్లు ఏదో నేను మాట్లాడుతున్నానని చెప్పేసి నేను చెడ్డ పనులు చేయను, చెడ్డగా వెళ్ళను, మిగతా దారిలో నేను వెళ్ళను. చెక్క భజన చేయొద్దు దయచేసి. ప్రతి కార్యకర్తకు చెప్తున్నా, వాడెవడికో పదవి ఇచ్చారని చెప్పేసి చెక్క భజన చేయకండి. వాడు మాకు తెలుసు కాబట్టి మనం మిగతా అందరినీ మనం ఫాలోవర్స్గా పెట్టేసుకోవాలి. అలాంటి చెక్క భజన చేయకండి, అలాంటివి చేయొద్దు. నాకు నిజం కళ్యాణ్ దిలీప్ గారిలో నచ్చే అంశమే అది. చాలా వరకు 1-2 తప్పించి మిగతా అదంతా నా మైండ్ సెట్కి చాలా దగ్గరగా ఉంటారు. ఆయన ఏంటంటే ఎవ్వరు భజన చేయడు, ఎంత పెద్ద స్థాయి లీడర్ అయినా ఒకేలాగా మాట్లాడతాడు, చిన్నోడి దగ్గర నుంచి పెద్దోడి దాకా ఒకేలాగా మాట్లాడతాడు. అది అట్లానే ఉండాలి. ఏదో వాళ్ళకి పదవులు ఇచ్చారని చెప్పేసి చేతులు కట్టుకోవటం, వాళ్ళ దగ్గర నాగటం, అరే మనకు వాళ్ళు తెలుసు కాబట్టి ఇలాంటివి చేస్తే మిగతా రాజకీయ పార్టీలకి దీనికి తేడా ఏంటంటే, ఎక్కడ తేడా ఉంది? డబ్బు ఉన్నోడిని చూసి ఒక విలువ ఇస్తున్నారు, నిజంగా ఇస్తున్నారా లేదా? పదవి ఉన్నోడిని చూసి ఒక విలువ ఇస్తున్నారు, చేతులు కట్టుకుంటున్నారు. లేకపోతే కులాన్ని నేను చెప్పను కానీ డబ్బు పదవి మాత్రం మన పార్టీలో కూడా ఆ తప్పు జరుగుతూ ఉంది. జరగనీయకండి, ఏలెత్తి చూపించే పని చేయకండి దయచేసి. హాయ్ రమేష్. అసూయ కలిగితే కలగనియండి. ఎల్లంకి రాజశేఖర్ గారు చిన్న ఐటీడీ వాళ్ళని పట్టించుకునే అంత టైం కూడా మనకు లేదు బేసిక్గా. కాకపోతే వాళ్ళ హ్యాపీగా ఉంది. నేను కళ్యాణ్ దిలీప్ గారు వెనక్కి వచ్చారని కాదండి, హ్యాపీనెస్ ఏంటంటే 4 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తికి చిన్న గుర్తింపు కూడా లేకపోతే రేపు అదే పొజిషన్లో నేనుంటే, నన్ను నేను ఊహించుకున్నా, నేనుంటే ఎంత బాధపడతానో ఆ బాధ లేకుండా చేశారు. ఈరోజు కళ్యాణ్ దిలీప్ గారిని పిలిచి మాట్లాడి చేయటం అనేది నిజంగా అది చాలా 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 మంచి పరిణామం, చాలా మంచి పరిణామం అది మాత్రం. ఎందుకంటే రేపు నాలాంటి వాళ్ళందరూ కూడా అది చాలా బూస్టింగ్ ఇచ్చింది, ఎనర్జీ ఇచ్చింది. సో అదే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అది అలాగే ఉండాలి. పార్టీలో అలా ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిలిచి సాల్వ్ చేయాలి. వదిలేసేసుకుంటే ఎంతమందిని వదిలేస్తారు? చాలామంది కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్ళిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. డజంట్ మీన్ వాళ్ళందరూ కోవట్లు కూడా కాదండి. కోవట్లు అనుకుంటే అట్లాగా మనం నోటికి వచ్చినట్టు మాట్లాడేసేస్తే ఏదో ఆశించి వచ్చేసారు. ఇప్పుడు ఆయనే చెప్పారు, నాకు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా సరే నేను పనిచేస్తా. కళ్యాణ్ గారితో 2 నిమిషాలు మాట్లాడాను, అది చాలు నాకు, అసలు అది చాలా ఆనందంగా ఉందని చెప్తుంటే అదే కదా కావాలి, మనందరం అదే కదా కోరుకునేది. సో నేను కూడా అది కోరుకుంటా ఖచ్చితంగా. ఎందుకు కోరుకోను అంటే అబద్ధం. కాకపోతే టైం తీసుకుంటాను నేను. హాయ్ పండు, జై జనసేన.
హాయ్ సత్యనారాయణ గారు. హాయ్ నారాయణరావు. నారాయణ గారు, ఇప్పుడు మీకు చెప్పింది అర్థమైంది కదా, నేను మొన్న కూడా చెప్పాను కదా, సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కాన్సెప్ట్. సతీష్ నాయుడు. హాయ్ మారుతి. రైట్ సార్, ఎనీ క్వశ్చన్స్? ఏం పర్లేదు, అప్పుడే వాటర్ దాకా అంటే అంత ఎనర్జీ లేకుండా అయితే నేనేం లేను, ఎనర్జీగానే ఉంటాను నేను. థ్యాంక్ యూ బ్రదర్. కుమారి జీవి గంజి, థ్యాంక్ యూ. గారా వినోద్. తేడా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి. గుడ్ నైట్ శివ పార్దు. మనందరం కంచుకోటలో ఉన్నాం. సో దయచేసి కళ్యాణ్ దిలీప్ గారిని కొంతకాలం రెచ్చగొట్టకండి ఎవరు. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఎక్కడో వాళ్ళకేదో తప్పు అనిపిస్తుంది, అది తీసుకెళ్ళి చెప్పేయటం, ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయకండి. మీకు తప్పు అనిపిస్తే తప్పది. అది మీరు ఆలోచించే విధానం తప్పు, మీ మెచ్యూరిటీ లెవెల్స్ తప్పది. కరెక్ట్గా ఆలోచించండి. ఎవడో ఒక మనిషిని ద్వేషిస్తున్నాడు, ఎవడో ఒక మనిషిని నిజంగా అభిమానిస్తున్నాడు, అది తెలుసుకోండి. పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నా, నేను పబ్లిక్గా పోస్టులు పెడతా ఉన్నా, నాకు అవసరమా? నేనేమన్నా రేపు వెళ్ళి అలా చెక్కభజన చేస్తానా? నాకు అవసరమా చెప్పండి? పార్టీకి ఉపయోగపడతారు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. పార్టీకి ఉపయోగపడతారు కాబట్టి మాట్లాడుతున్నా. నేను చెక్కభజన చేయను, ఎవరిది చేయను, అస్సలు చేయను. నేను నాకు వద్దండి. నా స్వయం కృషితో నేను ఎదిగే అంతవరకు ఎదుగుతా. ఎదగకపోతే నా దగ్గర టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, డబ్బు ఉంది, బిజినెస్ చేసుకోగలను, జాబ్ చేసుకోగలను. ఇవన్నీ లేకపోతే ఖాళీగా కూర్చొని ఎంజాయ్ చేస్తా తిరగలను. నాకు అవసరం లేదు సార్, హ్యాపీగా ఉండగలను, నో వరీస్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోను. నేను లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోను. దయచేసి నా గురించి నా మిత్రులు కావచ్చు, నన్ను అభిమానించే వాళ్ళకు కావచ్చు, ఒక్క రిక్వెస్ట్, ఎవరన్నా ఏదన్నా చెప్తే స్ట్రైట్గా నన్ను అడిగేయండి. వాళ్ళు చెప్పింది నమ్మద్దు. విష్ణు నాగిరెడ్డి ఇలా అన్నాడంట కదా, మిమ్మల్ని ఇలా తిట్టాడంట కదా అంటే నమ్మకండి, నన్ను అడగండి. ఆ లుచ్చనా కొడుకుల గురించి నేను మాట్లాడతా తర్వాత, అలాంటి వాళ్ళ గురించి ఎవ్వరు నమ్మద్దు దయచేసి. నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు, నాతో బాగా కలిసి ఉండే నా స్నేహితులు అవ్వచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా నమ్మకండి. ఎదిగేవాడిని చూస్తూ ఉంటే ఎస్ నేను ఎదుగుతున్నానని వాళ్ళకి అనిపిస్తుందేమో. కుతంత్రాలతో వాళ్ళు ఇలా ఉన్నారు. మనం పార్టీ కోసం కష్టపడుతున్నాం, సేమ్ టైం అదే పార్టీ కోసం కష్టపడే క్రమంలో మన ఎదుగుదల కూడా ఉంటుంది. దాన్ని తొక్కేయటానికి, మన నుంచి మనకున్న మంచి స్నేహితులను దూరం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. దూరం అయ్యారు కూడా, వాళ్ళు సక్సెస్ అయ్యారు ఈ విషయంలో. దానికి నేనేం చేయలేను. నా నిజాయితీ ఏంటో నాకు తెలుసు. వాళ్ళని నేను ఇంకా నమ్మించే కార్యక్రమం నేను చేయను. హాయ్ మణితేజ నల్లమోతు గారు, థ్యాంక్ యూ. హాయ్ ఈశ్వర్ కర్రీ, హాయ్. కూల్గానే ఉంటానబ్బా, నేను మరీ అంత దారుణంగా ఉండను. కాకపోతే ఎవరన్నా మన గురించి నెగిటివ్ చేసి ఇది చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతా. దానికి ఏ రేంజ్లో రియాక్ట్ అవ్వాలో ఆ రేంజ్లో రియాక్ట్ అవుతా. ఎవరికేమి నేనేమి భయపడతా అట్లాగేం కూర్చోను. కొందరికి రెస్పెక్ట్ ఇస్తా ఖచ్చితంగా. నాకు కళ్యాణ్ దిలీప్ గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. ఆవేశంగా మనం కూడా మాట్లాడతాం కొన్నిసార్లు, డజంట్ మీన్ వాళ్ళంటే ద్వేషం ఉన్నట్టు కాదు. అంతేగాని రెస్పెక్ట్ ఉంది. కష్టపడి పైకి వచ్చిన మనిషి, వాళ్ళకి ఏ పొజిషన్ ఇచ్చినా రెస్పెక్ట్ ఇస్తా. భజన చేయను, ఎవరికైనా సరే భజన చేయను. రేపు గంటా స్వరూప గారికి ఏ మంచి పొజిషన్ ఇచ్చినా సరే భజన చేయను, రెస్పెక్ట్ ఇస్తా ఎవరికి ఇచ్చినా సరే. రేపు సందీప్ పంచకర్ల గారికి కావచ్చు, పోతిన మహేష్ గారికి కావచ్చు, డిసి వరుణ్ గారు కావచ్చు, అలాగే ముత్యంశెట్టి విజయ నిర్మల గారికి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఒక మంచి పదవి వస్తే రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళకి వెళ్ళి ఒక పుష్పగుచ్చం ఇస్తా, కలుస్తా, మాట్లాడతా. అంతేగాని కాళ్ళు పట్టుకొని నమస్కారాలు పెట్టేసి చెక్క భజన అయితే నేను చేయనండి. నాకు అవసరం లేదండి. నా టాలెంట్ నాకుంది. ఎంతవరకు ఎదగలను అంతవరకు ఎదుగుతా, అంతే. హాయ్ అని అల్లు ప్రసాద్ గారు. 3-4 monthsలో పర్మనెంట్గా వచ్చేస్తానబ్బా ఇండియాకి. కాకపోతే కొంచెం గట్స్ ఉండాలి కదా. మంత్లీ లక్షల్లో శాలరీ ఇవన్నీ వదిలేసుకొని అక్కడికి వచ్చి అక్కడ ఖర్చులు పెరుగుతాయి. పైగా నెలకి 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతాయి నాకు. ఆ ఖర్చులు
శాలరీ రాకపోగా ఆ ఖర్చులు వేరు చేయాలి. సో ఇదంతా కొంచెం ఆలోచించుకోవాలి కదా. అంటే మంత్లీ వచ్చే శాలరీ 4-5 లక్షలు, అక్కడ ఖర్చు అవన్నీ వదులుకొని రావాలి కాబట్టి సో నేను ఆల్టర్నేట్ ఏంటి అనేది చూస్తున్నాను. సో హోప్ఫుల్లీ అవన్నీ వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నాను. యా థ్యాంక్ యూ పార్థు, సతీష్. గుడ్ నైట్స్ పండు. యా థ్యాంక్ యూ. నా గురువు నా ప్రాణం. అసలు బెదరనండి, ఎవరికి బెదరను నేను. అది మీకు తెలుస్తుంది, నేను రంగంలో దిగినాక తెలుస్తుంది. ఇంద్రయుడు మనిషి కొంచెమే ఉన్నాడు, ఎంత గట్స్ ఏంటరండి. నేను ఫస్ట్ నుంచి బై బర్త్ అంతే. దాని అమ్మ పోతే పోతా, చస్తే చస్తా అంతే. ఎవరికి కాళ్ళు పట్టుకోను, ఎవరికి భయపడిన అసలు. అది నా క్యారెక్టర్, బై బర్త్ నా క్యారెక్టర్ అది. నేనేదో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి చాలా సాఫ్ట్గా కూల్గా ఉండే పర్సన్ అయితే కాదు. అలాగని చెప్పేసి ఎవరికి వీడు నన్ను మోసం చేశాడరా అని చెప్పేసి మాత్రం ఎవరి చేత నేను అనిపించుకోను, చేయను నేను అలాంటిది. యా సతీష్ చంద్ర, గ్రేట్ టు నో దట్. అలాగే ఉండాలి మనం. ఖచ్చితంగా పార్టీ గుర్తుపెట్టుకుంటుందండి. కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది, ఇది మాత్రం వాస్తవం. కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది. సో ఎవరికి ఏది రాకపోయినా సరే సో మీరు ఎవరు కంగారు పడద్దు, ఖచ్చితంగా మీకు వస్తుంది. అండ్ టైం కమ్స్ ఎవ్రీథింగ్ విల్ కమ్. సో నో వరీస్, కష్టపడదాం అంతే, ముందుకెళ్దాం. యా థ్యాంక్ యూ సునీత ప్రసాద్ గారు. అస్సలు భజన చేయనండి, మీరు చెప్పినట్టు అస్సలు భజన చేయండి. నేను నాకు ఏ గుర్తింపు రాకపోయినా, పార్టీ ఆఫీసులోకి ఎంట్రన్స్ లేకపోయినా, కళ్యాణ్ గారితో ఫోటో లేకపోయినా అస్సలు భజన చేయను. నేను ఎవరు భజన చేయను. ఎవరి కాళ్ళు పట్టుకొని సార్ ప్లీజ్ సార్ నన్ను పార్టీ ఆఫీస్లో తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్ ఇలాంటివి నేను చేయను. వెన్ టైం కమ్స్, వెన్ దర్ ఈజ్ ఎ ఛాన్స్, డెఫినెట్గా నేను వెళ్ళి కలుస్తా. మొన్న ఎన్ఆర్ఐ మీట్లో మా అందరికి అపాయింట్మెంట్ ఉంది, నేను మిస్ అయ్యాను లాస్ట్ మినిట్లో. కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల మిస్ అయ్యాను. లేదంటే కళ్యాణ్ గారిని కలిసేవాడిని, ఫోటో నేను కూడా దిగేవాడిని. మిస్ అయ్యానని చెప్పి బాధ అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటాం కదా, ఆయనతో ఒక ఫోటో ఉండాలి, ఆయనతో ఒక్క నిమిషం స్పెండ్ చేయాలి అని చెప్పి. శ్వేత లోకేష్, సారీ మీ మెసేజ్ చూడలేదు నేను, ఒకసారి మళ్ళీ పెట్టండి. కొబ్బరి మారుతి కంట్రోల్ చేసుకోండి. మరి నేను మరీ ఉండనబ్బా, చాలా కంట్రోల్గా ఉంటా, కూల్గా ఉంటా, చాలా కూల్గానే ఉంటా. మనల్ని తొక్కేయాలని చూస్తూ ఉంటారు, తొక్కనేయండి. ఎంత దొక్కుతారు, ఏం దొక్కగలరు, ఎంత దొక్కగలరు. నేను మోసం చేయను, తప్పు చేయను, ఎంతవరకు తొక్కుతారు, తొక్కనేయండి. ఖచ్చితంగా ఉన్నారు, లేకపోతే తొక్కేవాళ్ళు లేకపోతే ఆయనకి ఎప్పుడో మంచి స్థానం రావాలి. తొక్కేవాళ్ళు ఉండబట్టే కదా ఇంతకాలం లేట్ అయింది. సత్య జనసేన, ఎస్ బ్రదర్. ఈరోజు అనంతపురంకి మహేందర్ రెడ్డి గారు వచ్చారు, కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద చాలా మాటలు. గ్రేట్. దుర్గా ప్రసాద్ గారు, హాయ్ దుర్గా ప్రసాద్. మురళీధర్, ఏం ఫోటో బ్రదర్? గరా వినోద్ అన్నా, మన పవన్ సార్ని సీఎంగా చూడాలి అనుకుంటున్నాము. చూద్దాం, మనకు మాత్రం ఏం తెలుసు, కష్టపడదాం మనం అంతవరకే. సీఎం అవుతారా అవరా అది మనం కష్టపడాలి, అందరికి ఉంటుంది కదా ఆశ. ఆయన అయితే మనందరం వెలుగులోకి వచ్చినట్టే మనకు కూడా బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది, అన్ని రకాలకు బాగుంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఇప్పుడు దాకా చెప్పానప్పా విజయభాస్కర్ గారు. సతీష్ చంద్ర బ్రో మాట్లాడాలి. ఇది అయిపోయినాక ఒకసారి కాల్ చేయండి. పనిచేసే వారిని రాజేష్ బల్లింగ్ గారు కరెక్ట్ మాట్లాడారు. పనిచేసే వాళ్ళని, కష్టపడి పనిచేసే వాళ్ళని వెనక లాగాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళు అందరూ మనం ఏం చెప్పగలం? విఎన్ఆర్ తోపు, దమ్ముంటే ఆపు, ఇది వేరే వాళ్ళ గురించి అంటూ ఉంటారు. నాకున్న గట్ ఫీలింగ్ ఏంటంటే
ఏది నేను కష్టపడతా, ముందుకు వెళ్తానా, ఎంతవరకు వెళ్ళగలను అంతవరకు వెళ్తా. ఎంతమంది లాగేస్తే మహా అయితే ఏం చేస్తారు, పొలిటికల్ కెరీర్ లేకుండా చేస్తారు, అంతే కదా. అంతకుమించి నేనేమన్నా అడుక్కుదేనే పొజిషన్లోకి వెళ్తానా? నేను వెళ్ళను. హాయ్ చంద్ర చెంటి, నా జాబ్ నాకు ఉంటుంది, నా సబ్జెక్ట్ నాకు ఉంటుంది, నా టాలెంట్ నాకు ఉంటుంది, నా బిజినెస్ నాకు ఉంటుంది, నాకున్న అనుచరగణం నాకు ఉంటుంది, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ నా వెనకే ఉంటారు ఎప్పుడు కూడా. సో నేను నన్ను ఎంతవరకు లాగగలరు? కొంతవరకు లాగుతారేమో. నా దగ్గర లేరా, నాకు తెలిసిన మనుషులు లేరా, పెద్ద స్థాయిలో ఉండే మనుషులు లేరా? వెన్ టైం కమ్స్ అన్నీ వస్తాయి బయటికి. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటా, చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కామ్గా ఉంటా. ఎవరెవరితో మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను అనేది అన్నీ అవసరమా మనకి? ఖచ్చితంగా వెన్ టైం కమ్స్ అన్నీ వస్తాయి. కళ్యాణ్ సార్ యూఎస్ వచ్చినప్పుడు కర్మ ఏంటంటే ఆ టైంలో నేను ఇండియాకి వచ్చా. అప్పుడు నేను ఇండియాకి వచ్చాను, వెకేషన్లో ఉన్నా. తర్వాత నేను యూఎస్ వచ్చాను, ఆయన వెళ్ళిపోయారు. హోప్ఫుల్లీ మళ్ళీ కళ్యాణ్ గారు వస్తారనుకుంటున్నాను. నారాయణ మీకే చెప్పింది. వెంకీ గారు ఇప్పటిదాకా చెప్పాను. సో వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. వెంకట్ నాయుడు గారు మళ్ళీ శెట్టి. భాస్కర్ గారు మీరు బాగా మాట్లాడతారు, థ్యాంక్ యూ బ్రదర్. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన పార్టీలో భజన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, తొక్కాలని చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు. ఈ తర్వాత కనపడలేదు, అది వెళ్ళిపోయింది. సందీప్ పవర్ స్టార్ గురూజీ ఫస్ట్ టైం నీ యాంగ్రీని చూసా. నేను చాలాసార్లు చూపించాను యాంగ్రీని, ఇప్పుడే అనుకుంటాను నువ్వు చూడటం. నేను చాలా ఎప్పుడూ కూల్గానే ఉంటా, కానీ టైం వచ్చినప్పుడు చాలా రెచ్చిపోతానే ఉంటా. ఎవరికి భయపడను. ఎవరిని తిట్టాలో చెప్పండి. ఎవరన్నా కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా తిడితే లైవ్లో ఆడే రేంజ్ మనిషి అయినా, ఆడు ఏ రేంజ్లో తిట్టాడో ఆ రేంజ్లో తిట్టకపోతే అప్పుడు చెప్పండి. ఆడే రేంజ్ మనిషి అయినా. సార్ తెగించిన వాళ్ళకి తెడ్డే లింగం సార్. ఎప్పుడో చిన్నప్పుడే తెగించాలే, కానీ జీవితంలో ఎన్నో కోల్పోయాను నా జీవితంలో. లైఫ్లో ఎన్నో కోల్పోయా. నేనమ్మ ఇంకేముంది మిగిలి కోల్పోవటానికి? ప్రాణం ఉంది అంతే. అంతకుమించి ఏం బాగుంగా. ఇవాళ కాకపోయినా 30-40 ఏళ్ళ తర్వాత పోవాల్సిందే. అంతకుమించి నేను పెద్దగా భయపడే వ్యక్తిని కాదు. నడి రోడ్డు మీద నుంచి సవాల్ చేసే అంత దమ్మున్న వ్యక్తిని. అవి ఒకప్పుడు చల్తాయి, కానీ ఇప్పుడు చల్లవు కాదు కాబట్టి చెప్తున్నా. ఎక్కడ దాకా వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్ళగలను నేను. ఎక్కడ దాకా వెళ్ళాలంటే అక్కడ దాకా వెళ్ళిపోతా. అది కాబట్టే నిజం చెప్తున్నా. మా అమ్మ అయితే భయపడుతుంది, అరే నువ్వు రావద్దు, అమెరికాలోనే ఉండు, నీ మెంటాలిటీ చాలా షార్ట్ టెంపర్ నీకు. నువ్వు అంటే ఆల్రెడీ చాలాసార్లు నాకేం కొత్త కాదు, గొడవలు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కొత్త కాదు కాబట్టి మా అమ్మ భయపడతా ఉంటుంది. వద్దు నువ్వు అక్కడే ఉండు, నువ్వు వచ్చావంటే మళ్ళీ లేనిపోయిన ఇవన్నీ వస్తాయి అంటది. నేను కూడా మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సరే చూస్తా. మనం అంత లేనులేండి, ఇప్పుడు కొంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాను. కొంత మెచ్యూర్డ్గా ఆలోచించి, అయితే కొన్నిసార్లు కోపం వస్తుందండి. హాయ్ మణితేజ, నల్లమోతు, లెట్స్ వర్క్ ఫర్ జనసేన ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ డిస్ప్యూట్స్. గుడ్ నైట్ దినేష్. హాయ్ రాజేష్. అనంతపురంకి మీరు ఒకసారి వచ్చి ఇక్కడ అందరితో మీ ఆలోచన విధానాన్ని 3-4 నెలల తర్వాత వచ్చేది ఇండియాకే ఖచ్చితంగా. నాకు పార్టీలో పదవులు అవసరం లేదు కాబట్టి మనందరం కలిసి, నాతో కలిసి వచ్చే బ్యాచ్ ఉంటారు కదా, 50 మంది కలిసి అందరం కలిసి అన్ని ట్రిప్పులు తిరుగుదాం. మనం అంతా కలిసి మొత్తం అన్ని ఏరియాలకి తిరుగుదాం, మాట్లాడదాం, అంతా ఇచ్చేద్దాం. మన పార్టీలో వాళ్ళకి డబ్బులు ఉండే అవసరం లేదండి. ఏ ఇంటికి వెళ్ళినా మనకు అన్నం పెడతారు మన వాళ్ళు. సపోజ్ మనం రాజమండ్రి వెళ్ళామనుకోండి, చాలా మంది పిలిచి మరీ భోజనం పెడతారు. అలాగే పక్కకి వెళ్ళాం, అక్కడ కూడా పిలిచి భోజనం పెడతారు. మనకు అయ్యే ఖర్చులు ఉండవు, ఏముండవు. మన వాళ్ళు అందరం అన్నదమ్ముల్లాగా ఉంటాం. 90% మన పీపుల్ అందరూ మంచోళ్ళు. చేశాను బ్రదర్ మంజు ఖాన్ గారు. హాయ్ రామకృష్ణ గారు. హాయ్ రామ్ గుంటుపల్లి గారు. హాయ్ దినేష్. హాయ్ మాలిక్ సుల్తాన్. హాయ్ గుడ్ నైట్ నారాయణ. లక్కీ లక్ష్మారెడ్డి.
థ్యాంక్ యూ రాజేష్ బలయం. థ్యాంక్ యూ రాజేష్ బలయం. ఒకటేనండి, పార్టీలో పదవులు ఇచ్చే వాళ్ళకి చెక్క భజన చేయకండి. పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, నిజాయితీగా నిస్వార్థంగా ముందుకెళ్లే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా రెస్పెక్ట్ అది ఎప్పుడు ఇవ్వాలి. హాయ్ శ్వేత గారు, 3 months తర్వాత పర్మనెంట్ ఇండియాకైనా? ఎస్, పర్మనెంట్ ఇండియాకి వచ్చేస్తా. నేనేదో సాక్రిఫై చేస్తున్నా అని చెప్పను, కానీ నేను మరి లక్షల ఉద్యోగాన్ని, లక్షలు వచ్చే శాలరీని హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. నేను లగ్జరీ లైఫ్, హ్యాపీ లైఫ్, కూల్ లైఫ్, ఏముండదు ఇక్కడ. టెన్షన్స్, పెద్ద వర్క్ ప్రెషర్ ఉండదు, ఏముండదు. మంత్లీ చూస్తే లక్షల డబ్బులు వస్తాయి. హ్యాపీగా పబ్బులకి, పార్టీలకి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అవన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నాయంటే బేసిక్గా నాకు అక్కడ ఇష్టం. నాకు కూడా పాలిటిక్సే ఇష్టం, పాలిటిక్స్లో తిరగటం ఇష్టం. అది మేబీ నేను 2019, 24లో పోటీ చేస్తానని చెప్పను, కానీ నాకు ఆ క్యాపబిలిటీ ఉందని నేను నమ్ముతున్నాను. మేబీ 29 కానీ 34లో కానీ ఆ స్థాయికి నేను వెళ్ళగలిగితే మాత్రం దేవుడి దయ వల్ల మీ అందరి మన్నలను పొంది నేను ఆ స్థాయికి వెళ్ళగలిగితే హోప్ఫుల్లీ. సార్, థింక్ బిగ్. మన ఆలోచనల విధానం పెద్దగానే ఉండాలి, దానికి తగ్గట్టు కష్టపడాలి. థింక్ బిగ్, కష్టపడకుండా థింక్ బిగ్ అంటే పిగ్ అవుతాం, బిగ్ అవ్వం. సో అది గుర్తుపెట్టుకోండి. నేను కష్టపడతా, కష్టపడే మెంటాలిటీ ఉంది. 24/7 కష్టపడమన్నా కష్టపడతా, మార్నింగ్ నుంచి నైట్ దాకా కష్టపడతా. నాలో కూడా తప్పులు ఉన్నాయి, అవన్నీ సరి చేసుకుంటే కష్టపడతా. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి, సరి చేసుకుంటా కష్టపడతా. ఇవాళ చాలా ఉత్సాహం వచ్చిందండి మన కళ్యాణ్ దిలీప్ గారిని పార్టీలోకి తీసుకోవటం వల్ల కావచ్చు, ఆ పార్టీలో అది పిలిచి కళ్యాణ్ గారు మాట్లాడటం వల్ల నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే రేపు మనలాంటి వాళ్ళం ఎంత కష్టపడినా కూడా మనకి కూడా ఒక విలువ అయితే ఉంటుంది, ఖచ్చితంగా విలువ పోదు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి 100 ఫోటోలు ఇచ్చి కనీసం మనకి ఫోటో ఇవ్వకపోతే ఎంత బాధపడతామో అదంతా లేకుండా ఇది మేరా భారత్ మహాన్ ఆల్వేస్. థ్యాంక్ యూ సునీతా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిమానానికి. మణితేజ అల్లమోతు ఎన్ఆర్ఐ ప్లేస్ కీ రోల్ అని జనసేన నాగిరెడ్డి గారు, ఎస్ కీ రోల్ పోషిస్తున్నారు ఎన్ఆర్ఐ చాలా మంది కూడా. సో వాళ్ళకు కూడా నా ఇది ఇస్తాను వెరీ సూన్. అంటే మేబీ April 1 కదా ఇవాళ. ఓకే, మాకు కూడా April 1 వచ్చింది. సో వెరీ గుడ్. చాలామంది పెట్టారబ్బా ఏప్రిల్ ఫుల్ డే కాదు, ఏప్రిల్ కూల్ డే చేయండి, చెట్లు నాటండి అని. వెరీ గుడ్ మెసేజ్. ఏప్రిల్ కూల్ డే అంట. నేనేమో ఒకళ్ళు ఫూల్ చేసుకుంటా ఉంటే మనకేమొచ్చింది, మన చెట్లు నాటండి, కూల్ చేసుకుని. చెట్లు నాటదామన్న రోడ్లు ఎక్కడ ఉన్నాయి, స్థలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడికెక్కడ బిల్డింగ్లు కట్టేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆక్యుపై చేసేస్తున్నారు. హాయ్ స్వామి తోట, హాయ్ జనసేన ఎఫెక్ట్ అన్న. అది నీ ఎనర్జీ నాదే కాదండి, ప్రతి ఒక్కళ్ళు. నాది ఒక పార్ట్, ఒక 1% నేను కూడా ఇస్తున్నాను. కళ్యాణ్ దిలీప్ గారు ఒక 10% ఇస్తాను, నేను కూడా ఒక 1% నాది కూడా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నాం, కష్టపడే ప్రతి ఒక్కరికి విలువ ఇవ్వాలి. గ్రౌండ్ లెవెల్లో పనిచేసేవాడు కానీ, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరికి అదిగో నీ గురువు నీ ప్రాణం. నవ్వులకు ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వీడియోలో ఎక్కడైనా షేర్ చేసామనుకోండి, విష్ణు నాగిరెడ్డి వీడియోలు షేర్ చేయబాకండి అబ్బా, మన దాంట్లో తీసేయండి. వీళ్ళేదో మనల్ని పెద్దోళ్ళని చేసినట్టు. ఈ లుచ్చాగాళ్ళందరూ మనల్ని ఈ రోజున మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారంటే చూసి కుళ్ళుకొని ఏడి చచ్చేవాళ్ళే. కానీ కళ్యాణ్ దిలీప్ గారికి 1,00,000 మంది ఉంటే నాకు 1000 మంది ఉన్నారు ఫాలోవర్స్. అవి చూసి కుళ్ళుకొని చచ్చేవాళ్ళే. కానీ అరే వీళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు, ఎలా వచ్చారు, కష్టపడ్డారా లేదా కాకుండా ఈ విష్ణు నాగిరెడ్డి షేర్ చేయొద్దు, విష్ణు నాగిరెడ్డి డిలీట్ చేయండి, విష్ణు నాగిరెడ్డి మంచోడు కాదు, వీడు ఒక వేస్ట్ ఫెలో అని చెప్పి వాళ్ళు మాట్లాడి 10 మందికి చెప్పి పార్టీని పక్కదోర పట్టిస్తున్నాడు, ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఎక్కడున్నారా మీరంతా? ఓన్లీ గుర్తింపుల కోసం. నాకు పార్టీలో ఆ గుర్తింపు వచ్చింది, ఆయన ఫోన్ చేసి మాట్లాడాడు నాతో, నన్ను 10 మంది టీంలో తీసుకుంటున్నారంట అన్నటువంటి లుచ్చా మాటలు మాట్లాడమని. లుచ్చా నా కొడకల్లారా, పబ్లిక్గా తిడతా మిమ్మల్ని చూస్తా ఉండండి. పెడతారా మీ దమ్మెంత? లైవ్లు పెడతారా? పెట్టండి నా కొడకల్లారా, మీకు చెప్తా మీ దమ్మెంతో చెప్తా. మీరు మీ లుచ్చా వ్యవహారాలు. అరే మీ గురించి ఎక్కడన్నా మాట్లాడానంటారు నేను నెగిటివ్గా, మీ గురించి ఎక్కడన్నా మాట్లాడానంటారు నేను. నా గురించి నా మిత్రుల దగ్గరికి వెళ్ళి దూరం అయ్యేలాగా చేశారు మీరు. మనుషులా పశువులా? కుక్కలకి రా మీరు పుట్టింది, మనుషులకు కాదు. దొంగ నా కొడకల్లారా, ఎంత మనిషి జన్మ ఎత్తితే అలా చెప్పర్రా ఎవరో వెళ్ళి. సుబ్బు నాయుడు గారు, సునీతా ప్రసాద్ గారు, రంగాజయ్ గారు, తెలుగు రీల్ చాలా హర్ట్ అయ్యానండి నేను. నిజంగా నన్ను చాలా మంది అడుగుతున్నారు 10-15 రోజుల నుంచి మీరు ఎందుకు లైవ్లోకి రావట్లేదు, ఎందుకు మాట్లాడలేదని. ఇవాళ ఎంతో కొంత ఎనర్జీ వచ్చింది నాకు కళ్యాణ్ దిలీప్ గారి వల్ల.
ఆయనతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వల్ల ఎనర్జీ నిజంగా వచ్చింది. 10-15 రోజుల నుంచి నాకు చాలా దగ్గర ఉన్నటువంటి నా మిత్రుడు దూరం చేయగలిగారు వాళ్ళు. నేను చెడ్డోండి అని చెప్పేసి నా మిత్రుడి దగ్గర నమ్మించేంత మాట్లాడేశారు వాళ్ళు. అంత దారుణమైన మనుషులు ఉన్నారు. వీళ్ళకంటా ఏదో పదవులు ఇచ్చేస్తున్నారు. ఏంద్రీ మీకు పదవులు ఇస్తే నా గురించి బ్యాడ్గా చెప్తారా? మీకు పదవులు ఇస్తే ఎవరికి ఎక్కువ? మీ బతుకులు ఎంత ఒకసారి చూసుకోండి. మీకు పదవులు ఇస్తే అలాంటి మాటలు మాట్లాడకూడదు అనుకున్నా మాట్లాడాల్సి వస్తుంది మిమ్మల్ని. మీరే లాస్ట్ అవ్వాలి నేను తిట్టడం, ఇక ఎవరు అవ్వకూడదు. దయచేసి ఇక్కడ ఓ 2 పేర్లు ప్రస్తావిస్తా, వాళ్ళిద్దరిని మాత్రం కాదండి. దయచేసి మన వెంకట బాబుజీ గారు కావచ్చు, ప్రసాద్ గారు కావచ్చు, చిగిల్ శెట్టి, వీళ్ళిద్దరినిగా మాత్రం కాదండి. నేను దయచేసి వాళ్ళిద్దరి గురించి అస్సలు మాట్లాడలేదు, లోపల కూడా లేదు. సో అది మాత్రం వాళ్ళిద్దరు గుర్తుపెట్టుకోవాలి. బ్రదర్స్, మీ ఇద్దరి గురించి కాదు, వేరే ఇంకొకటి గురించి ఇదంతా. హాయ్ సూర్య యాదవ్ గారు, హాయ్ పవనిజం రాజు. కోపం వద్దంటే నేను అన్ని రకాల కూల్గా ఇప్పుడైతే ఉండలేను. చెప్పే కదా, కొంత మెచ్యూరిటీ లెవెల్ కొంత ఉంటాయి, అది గ్రాడ్యువల్గా తగ్గాల్సిందే. కానీ ఒక్కసారిగా అయితే కూల్గా అయితే నేను ఉండలేనండి. స్లోగా వస్తా. నేనైతే అగ్రెసివ్గానే ఉంటా. పనిచేసే దగ్గరలో కానీ ఏ విషయంలోనే అగ్రెసివ్గానే పనిచేస్తా. ఎక్కడ తలదించుకోను, ఒకటి చెక్క భజన చేయను, ఒకటి కాళ్ళు మొక్కుతాను. పెద్దలకి కాళ్ళు మొక్కుతా, తల్లిదండ్రులకి, గురువు, దైవం, కళ్యాణ్ గారికి, ఇలాంటి వాళ్ళందరూ కాళ్ళు మొక్కుతా. కానీ ఏదో పార్టీలో పదవి ఇచ్చేశారు అనేసి వాళ్ళ చెక్క భజన అయితే నేను చేయను. దయచేసి చెప్తాలే టైం వచ్చినప్పుడు. వాళ్ళంతా బచ్చాగాడు ఒకడే బచ్చాగాడు, అందరిని రెచ్చగొడతా ఉన్నాడు. ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. వాడికి హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా నెగిటివ్గా చెప్పిన లుచ్చానా కూడా కాడు. ప్రూఫ్ ఉందని చెబుతున్నాగా నా దగ్గర. ఎవడెవడి గురించి ఏం మాట్లాడాడు, అందరి గురించి నెగిటివ్గా చెప్తా ఉన్నాడు ఆడు. మనకు తెలుసా అండి. హాయ్ స్వామి తోట, హాయ్ బుజ్జిగాడు, హాయ్ రవి జనసేన. మళ్ళీ చెప్తా ఉన్నా, సునీత ప్రసాద్ గారి మనసులో ప్లేస్ కంటే గొప్ప పదవులు ఉన్నాయా మనకి? ఏదో ఒక రోజు కళ్యాణ్ గారి మనసులో ప్లేస్ సంపాదించాలండి. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. దానికి నేను కష్టపడతా. దానమ్మ పార్టీ గెలుస్తుందా, ఓడిపోతుందా, ఎన్ని స్థానాలు గెలుస్తాం, ఎన్ని అనేది నాకు అనవసరం. కానీ దానికి మాత్రం నేను కష్టపడతా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గుర్తింపు నేను పొందుతా. 2 ఏళ్ళు పట్టిద్దా, 6 నెలల్లో సంపాదిస్తానా, సంవత్సరంలో సంపాదిస్తానా, అదే బాధగా ఉంటుంది. అరే నేను అక్కడ ఉంటే గ్రౌండ్ లెవెల్లో నేను చేసే వర్కే వేరు, లేకపోయానే బాధ మాత్రం ఉంది. ఎందుకంటే ఇండియాలో జాబ్ అనుకోండి, అది వేరే విషయం. 1 లక్ష రూపాయలు వస్తే శాలరీ వదిలేసి రావచ్చు. లక్షల్లో శాలరీ, పైగా అక్కడికి వస్తే ఖర్చు, ఇవన్నీ ఆలోచించక ఎక్కడో కొంచెం భయం అయితే ఉంది. ఇప్పుడు మరి ఖర్చులు అయితే ఉంటాయి కదా, ఆస్తులు కరగదీస్తా తిరగాలి కదా. కొద్దిగా భయంగా ఆల్టర్నేట్ చూస్తున్నాను. దేవుడి దేవల్ల ఒక 3 నెలల్లో నన్ను ఇండియాకి రప్పించాలని మనస్ఫూర్తిగా దేవుడు కోరుకుంటున్నాను. మీ అందరి అభిమానంతో ముందుకు వచ్చి పనిచేస్తా. పార్టీలో పదవులు ఆశించను. కళ్యాణ్ గారి మనసులో మాత్రం మీరు అన్నట్టు సునీత గారు ప్లేస్ ఆశిస్తా, పనిచేస్తా దానికోసం. అది ఒక్కటే వచ్చిందంటే 29లో ఖచ్చితంగా మనం స్థానానికి వెళ్తా. వెళ్దామబ్బా, ఏంది మనకేంది భయం, కష్టపడలేమా ఏంది? నన్ను అభిమానించే వాళ్ళని ఎప్పుడు మోసం చేయను. నా ఫాలోవర్స్ని, నన్ను అభిమానించే వాళ్ళని ఎప్పుడు మోసం చేయనండి. 1000 మంది అభిమానంగా ఉంటున్నారు నాతో, 1000 మంది అభిమానంగా ఉంటున్నారు. వాళ్ళని ఎప్పుడు కూడా, నేను ఎప్పుడు కూడా తక్కువగా మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి నేను చేయను. మీ వెంట ఉంటా, నడుస్తా, మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతా, కష్టపడతా పార్టీని లోకల్లో తీసుకెళ్తానికి. ఎంతమంది పోటీగాళ్ళు వస్తారో రానియండి, మనందరం కలిసికట్టుగా ఉంటే. పక్క పార్టీలో వచ్చి అంటున్నారు కొందరు, వీళ్ళు కొట్టేస్తారంట, తిట్టేస్తారంట. ఎవడరా వచ్చి కొట్టేది? ఎవడాడి వచ్చి కొట్టేది? మాట్లాడదాం, వస్తాగా, తిరుగుతాగా, వాళ్ళ లొకేషన్స్లో కూడా తిరుగుతా. ఎవడాడి వచ్చి కొట్టేది? ఎందుకు కొడతారు? కొట్టేదేంటి? మీ ప్రచారాలు మీరు చేసుకోండి, మా ప్రచారాలు మేము చేసుకుంటాం. మీ పార్టీకి పని చేసుకోండి, మీరు మా పార్టీకి మేము పని చేస్తాం. మీరెవరు మమ్మల్ని వచ్చి కొట్టడానికి? మీరు కొడితే చేతులు గాజులు, లంగాలు, జాకెట్లు వేసుకొని మేమైతే కూర్చోలేదు కదా. కొడితే చూస్తా ఊరుకోవడానికి
మాకు కూడా పౌరుషాలు రోషాలు ఉంటాయి కదా. మీరు మమ్మల్ని 10 మందిని కొడతారేమో, ఒక్కడిని కొట్టలేమో. మేము వెళ్ళి ఒక్కడిని కొట్టలేమా? మాకు ఆ శక్తి ఉండదంటారా? అలాంటి వద్దులే. కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు వద్దు. ప్రచారాలు చేసుకుందాం. మీకు మీరు చేసుకోండి, మాకు మేము చేసుకుందాం. మీ టాలెంట్ మీరు చూసుకోండి, మా టాలెంట్ మేము చూసుకుందాం. కొట్టుకునేదాకా వస్తే మేమేమి గాజులు వేసుకొని కూర్చోలా. సుబ్బు నాయుడు, నిన్ను బ్లాక్ చేశానా? ఎందుకు చేశాను? వాట్ ఈస్ ద రీజన్? నాకైతే గుర్తులేదు. చాలామందిని బ్లాక్ చేస్తూ ఉంటా. ఎందుకు చేశానో ఒకసారి నువ్వే చెప్పాలి నాకు. హాయ్ ఓంకార్. నా వీడియోలు పెడితే షేర్ చేయొద్దు, పోస్ట్ చేయొద్దు అని చెప్తున్నారంటే మన దాంట్లోనే ఏమనాలి? వీళ్ళని ఏమనాలి? హాయ్ ప్రియా పొలిశెట్టి గారు. పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటే అదృష్టమే, లేకపోతే ఉండేదా కష్టపడతా. ప్రియా పొలిశెట్టి గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో నేను ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది కదండి, కష్టపడాలి. అలాగే దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటే బాగుండు అని అయితే అనిపిస్తుంది కదా. అది చాలా ఆశ నాకు కూడా, కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి. మొన్న మిస్ అయినందుకు చాలా డిసప్పాయింట్ అయ్యా, కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి, బాధపడ్డా. అలాగే అదే సమయంలో నా మిత్రులు నాకు ఒకడు దూరం చేశాడు, అదొకటి బాధగా ఉంది. 4 ఏళ్ళు కష్టపడినటువంటి కళ్యాణ్ గారికే స్థానం దక్కకపోతే నాలాంటి పరిస్థితి ఏంటి? అసలు నాలాంటి పరిస్థితి ఏంటి? ఆయన మీద ఎంత ప్రేమ అనేది పక్కన పెడితే, నాకు దిలీప్ కళ్యాణ్ గారితో అసలు నా గురించి ఆలోచించుకున్నా. అసలు ఆయనకే ఈరోజు నా ఫోటో కూడా దక్కకుండా ఆయన హట్ అవుతుంటే రేపు నా పరిస్థితి ఏందని ఆలోచించా. ఈ రోజున ఎనర్జీ వచ్చింది, పనిచేద్దాం, ఇంకా గట్టిగా పనిచేస్తా. ఏప్రిల్ 1 నుంచి గట్టిగా పనిచేస్తా అండి. ఏం చేస్తా? నాకు ఉద్యోగం చేయాలని లేదు, అక్కడికి వచ్చి తిరగాలి. ఏదన్నా బిజినెస్ అలా పెట్టుకుని కొంచెం మనకి డబ్బులు వస్తూ ఉంటే గట్టిగా పనిచేసి కుమ్మేద్దామని ఉంది. కానీ నాకు బాగా తిరగాలి, అన్ని ఏరియాలు తిరగాలి, తిరిగి పనిచేయాలి పార్టీ కోసం, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి, అన్ని ఏరియాలు తిరగాలి. అందరం ఒక 50 బైకులు వేసుకొని ఎవరి డబ్బులు ఆడిదే, ఎవడి పెట్రోల్ ఆడిదే, ఎవడి తిండి ఆడిదే. అలా అయితే రండి నాతో. విష్ణునాగిరెడ్డి వచ్చాడు మొత్తం వీడియో పెడతాడని మాత్రం రాకండి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మిగతా పార్టీలకు ఉంటాయి. మందు పోపిస్తాడు, బిర్యానీ ప్యాకెట్ ఇప్పిస్తాడు, రావాలి. మన పార్టీలో మాత్రం పచ్చడి తిని అయినా సరే మనం తిరగాలి, పార్టీ కోసం పనిచేయాలి. దీనికోసం మాత్రం రెడీగా ఉండండి. నాతో పనిచేసే ఎవడైనా సరే, ఆ 50 మంది కానీ 100 మంది కానీ, పచ్చడి తినైనా సరే మనం ముందుకెళ్ళాలి. రెడీయా దానికి? నారాయణ గ్రంథి, మీరు ఎంపీ అవుతారు. థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. థింక్ బిగ్. నాకు పెద్ద ఆలోచనలే ఉన్నాయి, రాజకీయ పరంగా చాలా పెద్ద ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడిప్పుడే పెట్టుకోలేదండి. 29-34 ఆ టైం వచ్చేసరికి నేను పెద్ద ఆలోచనలో ఉన్నా. సద్దాం వచ్చేసాయి, నీలాంటి వాడు కావాలి, నిజమైన సైనికుడు కావాలి. కాకపోతే ఎక్కడ కోప్పడాలి, ఎక్కడ తగ్గాలో అది కూడా నీకు నేను నేర్పిస్తా. ఐఎమ్ రెడీ. సందీప్ పవర్ స్టార్, వెరీ గుడ్ సందీప్ పవర్ స్టార్. నువ్వు నిజంగా చాలా కష్టపడ్డావు వాళ్ళ విషయంలో. నేను 10 సార్లు చెప్పాను, 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళావు. వాళ్ళకి హెల్ప్ చేయడంలో నిజంగా నీ కృషి చాలా మెచ్చుకోవాల్సింది సందీప్ పవర్ స్టార్. చాలా చాలా కష్టపడ్డావు, చాలా ముందుకెళ్ళావు నువ్వు. సో ఇలాగే వెళ్ళండి దయచేసి. ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ రోజు లైవ్లోకి రావడానికి ప్రయత్నిస్తాను. అండ్ మీ అందరితో కూడా వీడియో కాల్లో, నాతో పాటు మీరు కూడా వీడియో కాల్లోకి ఏమంటాం బ్రాడ్కాస్టింగ్గా జాయిన్ అవ్వండి. మీ అభిప్రాయాలు కూడా నాతో పాటు పంచుకోండి. కొంతమంది మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు నాతో పాటు జాయిన్ అయ్యి నెక్స్ట్ వీడియో నుంచి నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. నాతో పాటు లైవ్లో మీ క్వశ్చన్లు కూడా అడగండి, వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో పార్టీకి మనం ఎలా వెళ్దాం, ఎలా ముందుకు తీసుకెళ్దాం అనేది కూడా మనం ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేద్దాం. హాయ్ శ్రీనివాస్ రాయుడు, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ప్రతిరోజు రమ్మనండి, ఎందుకంటే నేను ప్రతిరోజు ఉంటా, పార్టీ కోసం పనిచేస్తా. ప్రతిరోజు పార్టీ కోసం పనిచేస్తా. అప్పుడప్పుడు మరి నాకు కూడా ఒక ఇల్లు ఉంటుంది కదా, సో ఇంటికి వెళ్ళి రావాలి, అవన్నీ చూసుకుంటాను. బట్ మ్యాక్సిమం నేను వచ్చేసినాక 3-4 మంత్స్ మ్యాక్సిమం.
సో నేను వచ్చేసినాక సద్దాం నువ్వు రాకపోతే నేను తాట తీస్తా జోగ్గా అన్నా కానీ ఇండియాకి నువ్వు రావాలా, నీలాంటి వాడు వదిలేసి వచ్చేయాలి. సో అలాగే ఎన్ఆర్ఐ మిత్రులు రావాలి, చెయ్యాలి అక్కడ ఉండి కూడా. దయచేసి మనం సంపాదించుకుంటున్నాం ఎన్ఆర్ఐలుగా, కావాలి సంపాదన, అక్కడ ఏదైనా చేద్దామండి, రండి మీరు అందరు కలిసి బిజినెస్ పెడదాం, దాంట్లో డబ్బులు మనకి ఎలాగో వస్తాయి, మనకి టాలెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, డబ్బులు సంపాదిద్దాం, లోకల్లో పనిచేద్దాం, ముందుకెళ్దాం. హాయ్ తమీష్, నైస్, థ్యాంక్ యూ. వెంకటేష్ ప్రాణ్యం, జేపీ గారి మాటలు బాగా లేవు, తెలుసు అది ఎవరేంటో మనకు తెలియదు అంటావా? సుబ్బునాయుడు, మెసేజ్ నీది అన్లాక్ చేస్తా కానీ అన్బ్లాక్ చేస్తా కానీ ఎందుకు ఒకసారి నాకు రీజన్ చెప్పవా, నాకు గుర్తులేదు. హాయ్ నోకరాజు, జై జనసేన, పక్కా వస్తావు, గెట్ రెడీ విత్ ఇన్ 3 to 4 months. సో మనందరం పార్టీ కోసం కష్టపడాలి. వచ్చేసి అంటే నాకు పాలిటిక్స్ ఇష్టం కాబట్టి, పాలిటిక్స్లో ఉండాలి కాబట్టి నేను పాలిటిక్స్లో ఉంటాను. మీరు చూడండి, నేను లోకల్లోకి వచ్చినాక ఇగో ఫీలింగ్లకి వెళ్ళను. నేను ఎక్కువ, మీరు తక్కువ, లోకల్లో ఉన్న లీడర్స్ని కానీ ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడితే చెప్పుతో కొట్టండి. అందరిని అభిమానిస్తాను, అందరితోనూ ప్రేమగా ఉంటాను. అన్లెస్ నన్ను తొక్కేయాలని సాలిడ్ ప్రూఫ్స్ ఉంటే తప్ప నేను వాళ్ళ గురించి నేను నెగిటివ్గా మాట్లాడను. ఎక్స్క్యూజ్ మీ. మన పార్టీలో వాళ్ళందరూ కూడా నాకు అన్నదమ్ములతోనే సమానం, అన్నదమ్ముల్లాగా చూస్తా. అమ్మాయిలు అయితే అక్క చెల్లెళ్ళు, అందరిని అక్క చెల్లెళ్ళు లాగే చూడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అందరు అక్క చెల్లెళ్ళు అంటున్నావు అంతే, పార్టీకి సంబంధించి అందరు కూడా అక్క చెల్లెళ్ళే అవుతారు మనకి, బయట వేరుగానే. హాయ్ ధర్మేంద్ర, హాయ్. ఇదమ్మా ఇది కనపడట్లేదు. సుబ్బునాయుడు, నాకైతే తెలియదు సుబ్బునాయుడు. పవన్ నాయుడు, హాయ్. కుమారి గచ్చి గారు, థ్యాంక్ యూ అండి. షేక్ సికిందర్, జై జనసేన సికిందర్. సత్యనారాయణ మూర్తి తోలేటి, అన్నయ్య ఫోన్ చేయండి ఒక్కసారి, తప్పకుండా చేస్తాను సత్యనారాయణ మూర్తి. అలాగే లైవ్లో ఉన్నప్పుడు దయచేసి కాల్స్ చేయకండి. సతీష్ వెయిట్. మీ ఫ్రెండ్స్ అంటే నేను నెక్స్ట్ వీక్ నుంచి సాటర్డే సండే మీతోనే టైం స్పెండ్ చేస్తా. ఎట్లా అంటే ఒక 4-5 అలా ఉన్నారనుకున్న గ్రూప్గా వీడియో కాల్ చేయండి నాకు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఆడియోలోనో సతీష్ చంద్రాన్ని ఇలా పేర్లు చెప్పి మాట్లాడటం తప్ప మిమ్మల్ని చూడట్లేదు. సో చూసి నేను 3-4 monthsలో వస్తే గుర్తుపట్టి ఓ వీళ్ళ ఆ రోజు నాతో మాట్లాడింది అనేసి నాకు తెలుస్తుంది. దయచేసి ఒక 3-4 ఉన్నప్పుడు వీడియో కాల్స్ చేయండి. ఆ రోజు మొత్తం ఎంతసేపు ఉండమన్నా అంతసేపు నేను ఉంటా. మీతో మాట్లాడుతూనే, తింటూనే, ఛార్జింగ్ పెట్టేసుకొని, ఫోన్లకి 2 ఫోన్లు ఉన్నాయి, 2కి ఛార్జింగ్ పెట్టుకుని అవసరమైతే 3వ ఫోన్ కూడా కొంటా. ఛార్జింగ్ పెట్టుకొని మీతో మాట్లాడుతూనే ఉంటా. సో మీ అందరిని చూస్తా, మాట్లాడతా, మీ అందరితో కూడా కార్యకర్తలతో మాత్రం మమేకమై అవుతా, ముందుకెళ్తా. కళ్యాణ్ గారి ఆశయాలకు మాత్రం తూట్లు పడవను, ఆయన ఆశయాల ప్రకారం నేను ముందుకెళ్తా. నా గురించి ఎవరన్నా పబ్లిక్గా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. నారాయణ గ్రంథి, నాతో తిరిగే వాళ్ళు, నాకు ఒక 100 మంది మంచి సైన్యం కావాలండి. వాళ్ళు 100 మంది సైన్యం కావాలి నాకు, రెగ్యులర్గా నాతో తిరిగేవాళ్ళు. ఈ 100 కాకుండా అప్పుడప్పుడు వీకెండ్స్ కానీ అలా వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా కావాలి. నాకు ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు, వస్తామని మీతో వస్తామంటున్నారు. సో ఈ 100 మంది సైన్యం ఏం చేయాలంటే నాతో పాటు కలిసి రెగ్యులర్గా తిరిగే అంత టైము మీ ఇంట్లో ఆ అవకాశం ఉంటే మాత్రం దయచేసి రండి, నాతో తిరగండి. ఇక్కడ డబ్బులు ఇవ్వబడవు, మందు పోయి పడదో, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వబడవు. మీ బైకులు మీవే, మీ పెట్రోల్ మీవే, అన్నీ మన ఖర్చులు మనవే. ఫుడ్ అంటారా, మనకి ఎవడో ఒకడు మన జనసైని పిలిచి మరీ ఇంటికి భోజనం పెడతారు. ఆడు ఉన్నోడా లేనోడా, పూరిల్లా పెద్దిల్లా చూడకుండా మనం వెళ్ళి తిని ఆ రోజున అలాంటివన్నీ మనం అనుభవిద్దాం. ఎందుకంటే నేను చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చినోడిని, ఫుడ్ జరగకుండా వచ్చినోడిని. అవన్నీ నాకేం సిగ్గులేదు చెప్పుకోవడానికి, కాకపోతే కొద్దిగా ఏడో ఉంటుంది కదా, అవన్నీ నాకు తెలుసు. వాళ్ళ ఇళ్లలో చూపించే ప్రేమ ఏంటి, అవన్నీ రాజకీయాల్లో ఉంటే అనుభవించాలని, ఏదో పొలిటీషియన్ ఇప్పుడే అయిపోవాలని కాదు, కానీ ఆ ప్రేమను అనుభవించాలని, లోకల్లోకి వచ్చి తిరిగి అదంతా అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా తూగో పాగో వైజాగ్లో నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదంతా
అదృష్టం, దేవుడిచ్చిన వరం. మనకి ఏది ఇచ్చినా ఇయ్యకపోయినా నేను ఎవరిని జలస్గా ఫీల్ అవను. అది నమ్మండి, కుళ్ళు పడను. ఎవరో ఎదుగుతున్నారని నా గురువు నా ప్రాణం తాటదేస్తాను. నువ్వు రాకపోతే రేపు నువ్వు రాకపోతే ఊరుకోను. సద్దాం నీలాంటి కావాలి మనకి. ఎవరు వస్తారో రండి, నాతో వచ్చేవాళ్ళు నాతో వీడియో కాల్లోకి రండి దయచేసి. మిమ్మల్ని అందరూ చూడాలి, నేను ఇక్కడే చూసి మాట్లాడతాను. ఎందుకంటే ఇలా వస్తే నాకు తెలియదు కదా. మెసేజ్లు పెడుతున్నారు, ఇప్పుడు 100 మెసేజ్లు వెళ్ళినాయి, 1000 మెసేజ్లు వెళ్ళినాయి. కాకపోతే నాకు తెలియదు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. సో మనందరం రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్స్గా, సార్ నాకు కూడా పర్సనల్గా చాలా ఎంజాయ్ చేయాలి లైఫ్ని. చాలా ఉంటుంది. వారానికి ఒక రోజు లేదా 2 రోజులు నా పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. మిగతా అదంతా జనసేన కేటాయించేలాగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఈవెన్ నేను బిజినెస్లు పెట్టినా కూడా దానికి మన సోదరులే నేను చూసుకుంటాం అంటున్నారు. సో వాళ్ళందరూ కూడా నమస్కారాలు. మేము చూసుకుంటా ఉన్నాయా మీ బిజినెస్లు కానీ, మీరు మిమ్మల్ని కానీ మీ బిజినెస్ ముందుకెళ్తానికి మీకు డబ్బులు వచ్చేలాగా మేము చేస్తాం మీ బిజినెస్లకి అని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా నిజంగా ఆనందం. విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తామండి. మన రాజకీయం అంతా విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఎక్కువ అభిమానులు తూగో పాగో విజయవాడ, వైజాగ్. సో ఎక్కువగా నేను ఇంటే దృష్టి పెడతా. 2-3 జిల్లాల్లో గట్టిగా బాగా తిరుగుతా. మన నన్ను ఎవ్వరు ఆహ్వానించే అవసరంలా. పవన్ కళ్యాణ్ గారు పిలిచారే నువ్వు ఇది చేయి అన్న అవసరంలా. ఈ ఎలక్షన్స్ వరకు ఒక కార్యకర్తగా, ఆయన అభిమానిగా నేను తిరుగుతా. నాతో పాటు తిరిగే వాళ్ళతో కలిసి తిరుగుతా. ఎంతమంది వస్తారో రండి. 100 ఎక్కువ వచ్చిన ఆనందమే. పోలీస్ పర్మిషన్స్ అన్నీ నేను చూసుకుంటా. మనకు కూడా మంచి సర్కిలే ఉంది, నో వరీస్. ఎక్కడ ఎవరి మీద కేసులు పెట్టినా కూడా బయటికి తీసుకొచ్చే అంత చేయగలను. సో నేను రంగంలో ఉన్నానంటే మీ అందరికీ ఆ భరోసా నేను ఇవ్వగలను. కానీ నోరు జారి ఎవరిని కొట్టడం, తిట్టడం అవన్నీ మనం కంట్రోల్గా ఉండాలి. నాతో సహా ఎప్పుడు ఆవేశపడాలో, ఎప్పుడు పడకూడదో, ఎప్పుడు కూల్గా ఉండాలో అవన్నీ నేను కూడా ఈ 3 నెలలు కొద్దిగా జాగ్రత్త పడతాను. వచ్చేలోపు ఈలోపు మన కళ్యాణ్ దిలీప్ గారు ఇలాంటి పార్టీ పెద్దలందరూ కూడా ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం కూడా మనం వెళ్దాం. రాయలసీమ అదంతా చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా. సీమ ఎందుకంటే మన స్థాయి చిన్నది కదండి. 2-3 జిల్లాలు గట్టిగా అయితే తిరగాలని నేను డిసైడ్ అయ్యాను. ఆ 2-3 జిల్లాల్లో మాత్రం గట్టిగా తిరుగుతా. అందరి అభిమానాన్ని పొందుతా. పవన్ కళ్యాణ్ గారి చేత శభాష్ విష్ణు నాగిరెడ్డి కష్టపడ్డావురా నువ్వు అనిపించుకుంటా. దయచేసి మీకు ఒకటి చెబుతున్నా, ఎప్పుడన్నా నేను కోపంలో ఆవేశంలో ఏదన్నా అంటే అవన్నీ రికార్డులు చేసి వాళ్ళకి వీళ్ళకి వినిపించటాలు అవన్నీ చేయకండి దయచేసి. ఏదో కోపంలో అంటాం కొన్నిసార్లు, పార్టీ కావచ్చు, పార్టీ పెద్దలను కావచ్చు అంటాం. సో అవన్నీ నమ్మకండి. ఏదో ఆవేశంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటాం. అవి తీసుకొచ్చి విష్ణు నాగిరెడ్డి షడ్డోడు అంట, పార్టీ ఓడి కాదంట, కోవట్ అంట, బొక్క భోషానం అంట, ఇట్లాంటి చెయ్యకంటారా బాబు, మీకు దండం పెడతాను. సో ఇది లైవ్ ఉంచుతాను, షేర్ చేయండి దయచేసి. చూసేవాళ్ళు అందరూ కూడా ఎంతమంది చూస్తున్నారు ఒకసారి షేర్ చేయండి. ఎందుకంటానంటే నేను మా టీం రేపు మన జనసేన టీంతో అన్ని ఊర్లకు వచ్చినప్పుడు మాకు ఎవరెవరు ఇళ్ళకి ఆహ్వానిస్తారు, భోజనాలు పెడతారు, పిలవండి. సిగ్గు లేకుండా వచ్చి చక్కగా ఆనందంగా తింటాం మీ ఇంటికి. సో అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. పిలిచి మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది. మీ ఇంట్లో ఆతిథ్యాన్ని అది మీరు పచ్చడేసి పెట్టినా తింటాం. సో అలాంటి వాళ్ళు మమ్మల్ని పిలవండి. ఖచ్చితంగా మీ ఇళ్ళకి వచ్చి తిని మీ అందరితో కూడా బాగా మాట్లాడాలని నాకు ఆశ. నిజంగా చెప్తున్నాను. రోజుకి 3 పూటలు తింటాం కాబట్టి పొద్దున్న టిఫిన్ ఒకళ్ళ ఇంట్లో పెట్టండి, మధ్యాహ్నం ఒకళ్ళ ఇంట్లో పెట్టండి, సాయంత్రం ఒకళ్ళ ఇంట్లో. ఇలాగా సిగ్గు లేకుండా అందరి ఇళ్ళకి వచ్చి తింటా. ఏమైనా అనుకోండి, అడుక్కునే వాళ్ళు లాగున్నాడు వీడు అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి. నాతో పాటు మా టీంకి పిలవండి. ఎవరెవరు పిలుస్తారో పిలవండి, వస్తాం. 3 to 4 months అక్కడే ఉంటా. అంటే ఆల్రెడీ డిసైడెడ్ అండి. మా ఇంట్లో చెప్పేశాను, అందరికి చెప్పా. ఇంట్లో కొంచెం భయపడుతున్నారు అంతే. ముఖ్యంగా తూగు అసలు రాజమండ్రి, పాలకొల్లు ఇటు సైడు 100 మంది కార్యకర్తలు నన్ను అభిమానిస్తూ ఉంటారు. సో ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవాలి. గుర్తింపు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. మన కళ్యాణ్ దిలీప్ గారికి లేట్ అయినా వచ్చింది. నేను కోరుకునేది ఏంటంటే ఆయనకు ఒక మంచి స్థానం ఇవ్వాలి.
చిన్నవి కాకుండా ఒక మంచి స్థానం ఇవ్వాలి అని మాత్రం మనస్ఫూర్తిగా పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయనకి ఇస్తే దానివల్ల వచ్చేది ఏంటంటే చాలామందికి కూడా బూస్టింగ్ వస్తుంది నాలాంటి వాళ్ళకి. ఉండేదే విజయవాడలో ఓ ఇల్లు చూడండి, ఓ అపార్ట్మెంట్ నాకు ఓ 30-40 లక్షల్లో ఏదన్నా మంచి అపార్ట్మెంట్ ఉంటే చెప్పండి బ్రదర్. విజయవాడలో రియల్ ఎస్టేట్ బ్రదర్స్ నా నుంచి ఏం ఆశించకుండా మంచి డీల్లో మీ కమిషన్లో అలాంటి ఏమి ఆశించకుండా మంచి డీల్లో విజయవాడలో నాకు ఒక 30-40 lakhs లేదా ఒక 50 లక్షల్లో ఏదైనా అపార్ట్మెంట్ ఉంటే చెప్పండి. మంచిది 3 BHK కావాలి. సో ఏదైనా ఉంటే చెప్పండి. విజయవాడలో ఒక అపార్ట్మెంట్ కొంటాను. ఫస్ట్ టైం అబ్బా కళ్యాణ్ దిలీప్ గారు అంత నవ్వటం నేను చూసింది. చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. నేను చాలాసార్లు చెప్పా, ఆయన నుంచే మనకి ఈ చాలా క్వాలిటీస్ వచ్చినాయి. మాట్లాడే విధానం, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, అలా. కాకపోతే పాపం ఆయన అగ్రెసివ్నెస్తో చేతులారా ఎక్కడో ఉండాల్సిన వాడు. నేను ఇదే మాట ఆయన కూడా ఫోన్లో చెప్పా. బట్ హవెవర్ ఫైనల్ డే వచ్చేసింది. నమస్కారం గురువు గారు, ప్రసాద్ గారు, గంటా ప్రసాద్ గారిని అడగండి. మన గంటా స్వరూప గారి హస్బెండ్ గంటా ప్రసాద్ గారిని అడగండి. కళ్యాణ్ దిలీప్ గారి గురించి నేను ఆయన లైవ్ పెట్టిన తర్వాత నేను ఆయన ఏం మాట్లాడుకున్నామో ఒకసారి వినండి. నేనేం మాట్లాడానో ఆయనే చెప్తారు. ఆయన మాటల్లో ఏం మాట్లాడాను నేను అని. కళ్యాణ్ దిలీప్ గారి గురించి ఎంత పాజిటివ్గా మేము మాట్లాడుకున్నాము అది తెలుస్తుంది. ఎందుకంటే చెప్పా కదా, నాకు తెలిసిన వ్యక్తులు కళ్యాణ్ దిలీప్ గారు, గంటా స్వరూప గారు అట్ ద బిగినింగ్ స్టార్టింగ్లో. కరెక్ట్. అందరికీ సూర్య జనసేన బ్రదర్, దయచేసి మాలో పాజిటివ్ని తీసుకెళ్ళండి. మీరు మన కళ్యాణ్ దిలీప్ గారికి ఎక్కడో ఏదో ఒక పాయింట్ కనిపించి మేమేదో నెగిటివ్గా ఉన్నామని దయచేసి అలాంటి చెప్పకండి. ఆయన స్థానాన్ని పెద్ద స్థానంలో చూడండి. చూడాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్నవి మనం ఆయన దాకా తీసుకెళ్ళకూడదు. ఖచ్చితంగా నా నెంబర్ కూడా మీ అందరికీ ఇంకా షేర్ చేస్తాను. నెంబర్ ఒకటి సెకండ్ నెంబర్ తీసుకొని మార్చేసి వేరే నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని పబ్లిక్లో పెడతాను. పబ్లిక్గా అందరికి ఇస్తాను. ఎందుకంటే తప్పదండి, ఇచ్చి ఇక మీ అందరితో నేను టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా నా ఉద్యోగాలు నా ఇది కాదు. సో బ్యాటరీ అబౌట్ టు షట్టింగ్ డౌన్. సో ఒక 5 minutes వచ్చిద్దేమో. ఎనీ క్వశ్చన్స్? సో నాతో వీడియో కాల్లోకి కావచ్చు, లేదా మమ్మల్ని ఆహ్వానించాలనుకున్న వాళ్ళందరూ కూడా మాతో వీడియో కాల్లోకి, మాతో పాటు కలిసి వచ్చే వాళ్ళని వీడియో కాల్లోకి రండి నాతో. సో మీ అందరిని చూడాలని ఉంది. నన్ను ఇప్పటిదాకా అభిమానిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇవాళ ఇచ్చిన బూస్టింగ్తో మీ అందరిని చూసి ఇంకా ముందుకెళ్తా. చూస్తారు కదా, ఫ్రమ్ April 1st చూడండి. ఇంకా ముందుకెళ్తా, ఇంకా కష్టపడతా. వెళ్దాం, జై జనసేన అని చెప్పేసి మనం ముందుకెళ్దాం. కాకపోతే ఒకటి చెప్తున్నా అబ్బా, ఇంకా 150 మంది దాకా చూస్తున్నారు. ఒకటి చెప్తా ఉన్నా, రేపు ఇవాళ ఇచ్చే గౌరవం రేపు ఎవరికో పదవులు ఇచ్చింది అని వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. రేపు నాకు ఎలాగో నేనేం పదవి ఆశించాను, నాకేం రాదు. సో ఎప్పుడు నన్ను ఇలాగే చూడాలని, మీ అన్నదమ్ములాగా నన్ను ఎప్పుడు మీరు ఇలాగే భావించాలని, మీ ఇంట్లో మనిషిలాగా నన్ను భావించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఆ అభిమానాన్ని పోగొట్టుకోవద్దు. మనందరం అన్నదమ్ములాగా ఉండాలి. మీ అందరితో కూడా కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. సో అది మా అమ్మ ఎక్కడైతే భయపడుతుందో మా అమ్మ నన్ను చూసి గర్వపడాలి. అరే మా నాగిరెడ్డి ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాడు రా ఈ రోజున వచ్చి 10 మందికి. నాకు వీడియో కాల్ చేయండి. వీడియో కాల్ మెసెంజర్లో చేయండి. అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. సో దాంట్లో కూడా నాతో వీడియో కాల్ మాట్లాడండి. మెసెంజర్లో చేయండి అందరూ, వాట్సాప్ ఆర్ వీడియో కాల్. ఒక గ్రూప్గా ఉంటే అంటే ఇప్పుడు ఒక ఏరియా తీసుకోండి, దాంట్లో మీ ఫ్రెండ్సే నన్ను చాలామంది అభిమానించే వాళ్ళు ఉన్నారు. నాట్ రైట్ నౌ నారాయణ, నాట్ రైట్ నౌ ప్లీజ్, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు లైవ్లో ఉన్నా కదా, లైవ్లో ఉన్నప్పుడు కాదు. సో ప్లీజ్ వీడియో కాల్లో మాట్లాడుకుందాం. నేను అందరిని చూడాలి, నాకు తెలియాలి. అట్లాగే మొన్న ఒక బ్యాచ్ మాట్లాడారు, 10 మంది కారులో కూర్చొని. వాళ్ళందరూ కూడా బ్రదర్స్ అందరూ, బ్రదర్ ఎప్పుడు వస్తున్నారు అంటే మొన్న వస్తున్నా నేను చెప్పా కదా, మీకోసం మా రొయ్యలు అవన్నీ తీసుకో.
సో బ్రదర్ ఇప్పుడు వీడియో కాల్ ఇప్పుడు కాదబ్బా, తర్వాత చేయి. మళ్ళీ అయినా కూడా మళ్ళీ ఇదే చేస్తాడు. ఈ చేస్తున్నాడని బ్లాక్ చేసే అబ్బాయిని మళ్ళీ ఇదే చేస్తున్నాడు. హే గౌతమ్ ఆదిత్య, అఫ్ కోర్స్ సారీ, నిన్ను డిసప్పాయింట్ చేశాను, వస్తున్నాను అన్నాను. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా కలుద్దామని చెప్పాను, అప్పుడు రాలేదు. బట్ ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం అందరం కూడా. సో ఆల్మోస్ట్ రెగ్యులర్గా లైవ్లో ఉండడానికి ట్రై చేస్తానండి. సో లైవ్లో ఉన్నప్పుడు రండి, మనందరం మాట్లాడుకొని మనందరం పార్టీ కోసం కష్టపడదాం, జనసేన కోసం కష్టపడదాం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కష్టపడదాం, మన ఎదుగుదల కోసం కష్టపడదాం, నిజాయితీగా కష్టపడదాం, నిస్వార్థంగా కష్టపడదాం. లోపల ఏదో ఆశ పెట్టుకొని, ఆశ ఉండాలి మనిషికి. థింక్ బిగ్. ఎస్, నాకు లేదా పొలిటీషియన్ అవ్వాలని, పెద్ద స్థాయిలో ఉండాలని నాకు లేదా, ఉంది. థింక్ బిగ్ బట్ డూ వర్క్. దానికి తగ్గ హార్డ్ వర్క్ మనం చేయాలి. ఎంత వర్క్ చేయాలి అదంతా నేను చేయాలి. కాబట్టి ఇవాళ నేనేదో సాటిస్ఫై చేయట్లా, సాక్రిఫై చేయట్లా నా ఉద్యోగాన్ని. నాకు పొలిటికల్గా వెళ్ళాలని ఉంది, ఏదో ఒక రోజుకి వెళ్ళాలని ఉంది, వెళ్తానని నమ్మకం ఉంది. మేబీ 24లో కూడా నా ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వండి. 29, 34 29 కానీ 34 కల్లా నేను రీచ్ అవ్వాలి. ఆ స్పిరిట్తో నేను కష్టపడతా. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళి కష్టపడగలిగితే ఖచ్చితంగా నేను అచీవ్ చేయగలను. మీ అందరి తోడు నాకు ఉంటుందండి, నమ్మండి, ఉంటుంది. మీ ఇళ్ళకు వస్తా, మీ ఇంట్లో మనిషిని అవుతా, ఎక్కడ తలపొగరు ప్రదర్శించను, తగ్గుంటా. ఎప్పుడు ఎవరిని కూడా తోలనాడి మాట్లాడను. అన్లెస్ నాకు ప్రూఫ్స్ అన్నీ ఉండి నన్ను, నా ఫ్రెండ్స్ని, మిత్రులను దూరం చేస్తే మాత్రం వాళ్ళని తిడతా, తొక్కేయాలి అనుకున్నాను. అంతకుమించి నేను ఎవరిని తిట్టను. వైసీపీ వాళ్ళని గౌరవిస్తా, టీడీపీ వాళ్ళని గౌరవిస్తా, మిగతా ఏ పొలిటికల్ పార్టీలైనా గౌరవిస్తా. అన్నదమ్ముల్లాగా వెళ్తా, భోజనానికి పిలిస్తే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తా. మొన్న ఒక అబ్బాయి పిలిచాడు నన్ను, వైసీపీ అబ్బాయి, అన్న మీరు వస్తే మాట్లాడండి. అలాగే తప్పుగా అనుకోవద్దు. నేను యాక్చువల్గా ఇండియాకి వచ్చి ఉంటే కొందరు మినిస్టర్లను కలిసేవాడిని. నేను ఒక 4 మినిస్టర్లను కలిసేవాడిని అండి. నాకు వాళ్ళ అపాయింట్మెంట్స్ కూడా దొరికాయి, కలిసేవాడిని. అంటే నాకు అది ఈజీయే, నా మిత్రులే ఉన్నారనమాట. సో నాకు డైరెక్ట్గా కాకపోయినా మినిస్టర్ గారు నెక్స్ట్ లెవెల్లో నా బాగా క్లోజ్. కాకపోతే ఏమైపోయిందంటే అక్కడ టీడీపీ, మన సభ తర్వాత టీడీపీకి సో ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి నేను అలా డైరెక్ట్గా చెప్పాడు. వైసీపీ పార్టీ వాళ్ళని కలిశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు, వీడు కోవట్టు అని సింపుల్గా నోటికి వచ్చింది మాట్లాడేయకండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, అంతే, గుండె మీద చేసుకొని చెప్తున్నా. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారి అభిమాని అండి. ఊహ తెలిసిన దగ్గర నుంచి చిరంజీవి గారి అభిమాని, తొలి ప్రేమ నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమాని, తర్వాత సినిమాలు ఫ్లాప్ అయిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానిగా అంత నేను ఇది లేకపోయినా, ఎప్పుడైతే ఆయన పొలిటికల్ అని కాదు, ఆయన ప్రజలకు మంచి చేస్తున్నాడు, సినిమాల్లో హిట్లు లేకపోయినా, అప్పటి నుంచి ఆయన మనసుకి, ఆయన వ్యక్తిత్వానికి అభిమాని అయిపోయా. అది అలాగే ఉంటుంది. హాయ్ శివ ఆవులా. అరే బాబా, వీడియో కాల్ చేయమన్నానని ఇప్పుడు చేయకండి, నేను నెక్స్ట్ చెప్తాను. వీడియో కాల్ చేయండి అని చెప్పి పోస్ట్ పెడతాను. నాతో పాటు, ముఖ్యంగా అందరూ కాదు, దయచేసి అందరితో మాట్లాడలేను కదా, నాతో పాటు పయనిద్దాం. లేదు మా టీంని మీ ఇళ్ళకి ఆహ్వానిద్దాం, మా టీంని అంటే మన జనసేన టీంని మీ ఇళ్ళకి ఆహ్వానిద్దాం, భోజనం పెడదాం అనుకునే వాళ్ళు. ఎందుకంటే ఇది జనసేన పార్టీ అండి. జనసేన పార్టీలో మనమే భోజనం పెట్టుకోవాలి. మా ఇంటికి పిలుస్తా, భోజనం పెడతా వచ్చే వాళ్ళందరికీ. అలాగే మీళ్ళకి నన్ను పిలవండి, భోజనం పెట్టండి. నాతో పాటు కలిసి వచ్చే టీంని పిలవండి, భోజనాలు పెట్టండి. మేమేం బిర్యానీ ప్యాకెట్లు ఇప్పాము, ముందు పోపించను, నేను ముందు తాగను. బేసిక్గా నేను డ్రింక్ చేయను. సో డ్రింక్ చేసే వాళ్ళు నేను ఎంకరేజ్ చేయను. మీరు చేయండి, నేనైతే ఎంకరేజ్ చేయను. నేను డ్రింక్ తాగను, స్మోక్ చేయను, ఎంకరేజ్ చేయను. సో మీ ఇళ్ళకి పిలిచి భోజనాలు పెట్టండి. నేను ఎవరికి ముందు పంపించను. నాతో తిరిగే వాళ్ళకి నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు రండి, పనిచేద్దాం. ఎంతవరకు ముందుకెళ్తామో అంతవరకు ముందుకెళ్దాం, ఇచ్చేద్దాం. 3-4 నెలల్లో రెడీగా ఉండండి. ఆ బ్యాచ్ నాకు కావాలి, నేను ముందే వాళ్ళందరినీ రెడీ చేసుకుంటాను. సో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను, వాట్సాప్లో ఎవరెవరు వస్తారు, మీ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి, సో నాతో పాటు కలిసి రండి, రోజు మనం తిరుగుదాం. కనీసం ఒక 100 మంది నాకు కావాలి. మీ ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి రాకండి.
ఇళ్లలో ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు, మీతో తిరిగినా సరే, మీతో వచ్చిన నాకైతే అవసరం లేదండి. సరే నాకు పని చేసినా చెప్పిన నాకు ఇల్లు ఏదో ఒక రకంగా గడిచిపోద్ది, మా ఇంట్లో వాళ్ళకి నేను భోజనం పెట్టగలను, ఏదో రకంగా వాళ్ళు తింటారు, నాకు అంత ప్రాబ్లం లేదు కాబట్టి. సో మీకు కూడా అలాంటి ఏమీ లేకపోతే రండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనీసం వారంలో ఒక రోజు జాయిన్ అవ్వండి వచ్చి. సో అలాంటివి కూడా మనం ప్లాన్ చేసుకుందాం, ముందుకెళ్దాం. జనసేన పార్టీ అంటే ఏందో నిరూపిద్దాం. మన ఐకమత్యమే మన బలం, ఐకమత్యమే మన బలం. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నేను ఎవరినైతే తిట్టానో ఆడు కూడా తెలుసుకొని తప్పు చేశానని చెప్పి నాకు సారీ చెప్తే నేను కూడా సారీ చెప్తా ఆ వ్యక్తిని తిట్టినందుకు. సారీ చెప్పి ఇద్దరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఆడు సారీ చెప్పకపోతే నేను చెప్పను. సో ఇలా వాట్సాప్ నెంబర్లు కాదు, నేను ఇప్పుడే గ్రూప్ క్రియేట్ చేయను. నాతో ఫస్ట్ వీడియో కాల్స్ మాట్లాడండి, ఒక గ్రూప్గా వచ్చేసేసి మనందరం వీడియో కాల్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ నుంచి అందరితో అవైలబుల్గా ఉంటా. మార్నింగ్ నుంచి నైట్ దాకా, సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కువ పర్సెంట్ కనీసం 5-6 అవర్స్ వచ్చేలాగా మీతో వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటాను. అంటే 5 minutes 10 minutes ఎక్స్పెక్ట్ చేయండి, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వేరే కాల్స్ కూడా మాట్లాడతా కాబట్టి అందుకే ఇండివిజువల్గా కాకుండా ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వండి. సో చిన్న ఏటీడీ మీ బ్రదర్, మీరు అందరూ నన్ను చాలా అభిమానిస్తారు. మా ఫ్లెక్సీలు కూడా కట్టారు. మీకు ఫ్లెక్సీలు కడితే కట్టద్దని నేను చెప్పనండి, ఎందుకంటే అది నాకు గర్వం. అది మా అమ్మకి చేయించా, చాలా గర్వపడింది. అనంతపురంలో కట్టారు నా ఫ్లెక్సీ, చాలా గర్వం వేసింది. నేనేమన్నా వాళ్ళతో మాట్లాడానండి, మాట్లాడి కట్టించుకున్నానా, భజన చేశానా? అలాంటి వ్యక్తిత్వం నాది కాదు. సో మీరు కూడా అది అర్థం చేసుకోవాలి. సో మనందరం ముందుకెళ్దాం. సో ఖచ్చితంగా నేను పెట్టే వీడియోలు షేర్ చేయమని చెప్తా, షేర్ చేయొద్దని నేను చెప్పను. వాళ్ళు ఎవరు షేర్ చేస్తే నేను పెద్దోని అవలా, ఈ స్థాయికి నేను రాలా. సో దయచేసి చూడటమే కాదు, నేను ప్రతిసారి చూసే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. నా వీడియోని మీకు అభిమానం ఉంటే మాత్రం షేర్ చేయండి. ఎందుకంటే రీచ్ అవ్వాలి, చాలామందికి రీచ్ అవ్వాలి. మనం చెప్పేది, మనం కలిసేది, మాట్లాడేది రీచ్ అవ్వాలి. షేర్ చేయాలి, బాగా ముందుకెళ్ళాలి. సేమ్ టైం నేను పడే కష్టం, ఇవాళ జాబ్ వదులుకొని కూడా వద్దాం అనుకుంటున్నా, అది కూడా 10 మంది దృష్టికి వెళ్ళాలి. నన్ను చూసి కొంతమంది మారాలి, నన్ను చూసి కొంతమంది రావాలి బయటికి. నాకు కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి, కాదని నేను చెప్పనండి, కాదని నేను చెప్పను. సో అన్నీ కలిసి వస్తాయి కాబట్టి నేను చేయమంటాను. మీరు నాకు నా సపోర్టర్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయటం కాదు, షేర్ చేయాల్సిందే. నేను 10 సార్లు చెప్తా, నిర్మోహమాటంగా చెప్తా. వీడేంటి పాపులర్ అవటానికి చెప్తున్నాడంటే, ఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఐ డోంట్ కేర్. వాళ్ళెవరో రేపు నాకు వచ్చి నిలబడరు. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే నాకు వచ్చి నిలబడతారు. మీ అందరిని గుర్తుపెట్టుకుంటా, మీ అందరితో కలిసిమెలిసి ఉండాలని, మీ అందరి ఇళ్ళకి రావాలని, మీ అందరితో అభిమానంగా. నిజంగా నాకు తిండి జరగక కాదండి అడుగుతుంది. మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో 3, 4, 5 ఉంటారు, నాకు పరిచయం అవుతారు. అందరూ నన్ను మీ ఇంట్లో అన్నదమ్ములాగా చూస్తారు, నన్ను మీ ఇంట్లో అబ్బాయిలాగా చూసుకుంటారు. ఆ అభిమానం, ఆప్యాయత కోసం నేను పిలుస్తున్నా, అంతేగాని నాకు భోజనం జరక్కో లేదని కాదు కదండి. సో మీరు అర్థం చేసుకోవాలి ఇది. సో మీరందరూ నాతో నడవాలి, మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక వ్యక్తిగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ రోజున ఆనందంగా మీ అందరి ముందు నా ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటున్నాను. 3-4 నెలల్లో నేను వచ్చేసి అక్కడ కష్టపడదాం. ఎక్కడో బాధ ఉంటుంది, లక్షల శాలరీ వదులుకొని రావాలి అనేది. సో నా మిత్రులు, నన్ను ఎవరూ తప్పుగా అనుకోవద్దు. నా మిత్రులు, మీకేదన్నా నా నుంచి తెలిస్తే నన్ను క్వశ్చన్ చేయండి, నన్ను అడగండి. వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. సో మనం ముందుకెళ్ళాలి, ముందుకెళ్తాం అనుకుంటున్నాను కలిసి. బద్రీ సత్యనారాయణ ఇక్కడ కాదు, నాకు కాల్స్ చేయండి. మేబీ రేపు సండే, రేపు మండే కదా. సో మండే టైము నాకు అది కుదరదు. సండే కాల్ చాలాసార్లు చెప్పాను, నువ్వు లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేస్తుంటావు. దట్స్ వాట్ ఐ బ్లాక్డ్ యువర్ నెంబర్, బట్ స్టిల్ నేను మళ్ళీ నిన్ను అన్బ్లాక్ చేశాను. బట్ స్టిల్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్. ప్లీజ్ డోంట్ గివ్ ఎనీ కాల్. సో ఇంతే కదా, స్విచ్ ఆఫ్ అయిపోయేలా ఉంది ఫోను. అంతకంటే రాదు. ఈ మధ్య ఐఫోన్లో కూడా అసలు బ్యాటరీ రావట్లేదండి. 11 వర్షన్కి అప్గ్రేడ్ అయినాక. సో బ్యాటరీ రావట్లేదు, ఛార్జింగ్ రావట్లేదు, మరి ఏం చేస్తాం. హాయ్ సయ్యద్ నారాయణ, ప్లీజ్ డోంట్ కాల్. నేను లైవ్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దు. తర్వాత లైవ్లో ఉన్నప్పుడు మీ బ్రాడ్కాస్టింగ్ని నెక్స్ట్ వీక్ నుంచి యాక్సెప్ట్ చేస్తానని చెప్పాను.
నాట్ రైట్ అంటే ఏమంటాం, ఈ లైవ్ నుంచి కాదండి, ఈ లైవ్ నుంచి కాదు. సురేష్ మైక్, నమస్తే సురేష్ మైక్. హాయ్ తేజస్వి, గుడ్ నైట్ తేజస్వి గారు. రుచిబాబు, బుచ్చిబాబు గారు హాయ్ అండి, గుడ్ నైట్. సద్దాం వస్తున్నావుగా నువ్వు? సద్దాం వచ్చేస్తున్నాడని అనుకుంటున్నా ఇండియాకి. రాకపోతే సద్దాంకి చెప్తా, అప్పుడు రోజు చెప్తా ఉంటాడు విఎన్ఆర్ ఫాలోవర్స్ అని. ఫాలోవర్ కాదు, ఫాలోవర్స్ అంటే రావాలి, సాక్రిఫై చేయాలి. 5 లక్షలు శాలరీ రా బాబు, సాక్రిఫై చేసి వస్తున్నా. పైగా అక్కడ ఖర్చు, ఇన్ని లగ్జరీ లైఫ్, వారానికి ఒకసారి పబ్బు, అన్నీ వదులుకొని వస్తున్నా. మరి రా నువ్వు కూడా. నన్ను మీట్ అవ్వాలంటే 3 నెలల్లో ఇండియా వస్తా. మీట్ అవ్వండి, నాకు కూడా గర్వమే. మా అన్నదమ్ములు అందరిని మీట్ అవుతున్నాం అని గర్వంగానే ఉంటుంది. రండి నా వెనకాల, ఎంతమంది వస్తారు రండి, అందరం ముందుకెళ్దాం. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్దాం. మన వ్యక్తిగత ఆలోచనల కంటే పార్టీ విధి విధానాలను ముందుకు తీసుకెళ్దాం మనం. అలాగే నాకు బేసిక్గా నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఎడ్యుకేటెడ్ ఉన్న పర్సన్స్ కూడా నాకు కావాలి. సిగ్గు లేకుండా అడుగుతా, నాకేం ఇదేం లేదు. రండి, నాకు హెల్ప్ చేసే వాళ్ళు అందరూ రండి. ఏంటంటే తర్వాత చెప్తా, నెక్స్ట్ లైవ్లో చెప్తా, మీతో మాట్లాడతా. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ రోజు నేను కూర్చొని గూగుల్ చూస్తా. ఓకే, ఈ మినిస్టర్ ఏమేమి తప్పులు చేశాడు, ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేశాడు. సపోజ్ పోలవరం ప్రాజెక్ట్ ఉందండి, పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఎన్ని ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చులు పెట్టారు, ఎవరెవరు ఖర్చులు పెట్టారు, నిజంగా ఆ నిధులకు సంబంధించిన శ్వేతపత్రం ఏది ఇచ్చారా ఇవ్వలేదా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చారు, ఏంటి ఇవన్నీ గూగుల్ చూస్తే నాకు తెలియవా అండి? ఎంతసేపు పని అండి దాని గురించి మాట్లాడటం? ఎంతసేపు పని? మాట్లాడలేనా? ఎడ్యుకేటెడ్ కాదా నేను? బ్రహ్మాండంగా మాట్లాడగలను, నాన్ స్టాప్గా మాట్లాడగలను, కంటిన్యూస్గా మాట్లాడగలను, అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడగలను. కళ్యాణ్ దిలీప్ గారు అంత కాకపోవచ్చు, కానీ నా వేలు నేను మాట్లాడగలను. తక్కువేం కాదు, మాట్లాడతా, ఏదైనా మాట్లాడగలను. కానీ అంత టైం ఉండదు కదా. ప్రజెంట్ నేను జాబ్లోకి వెళ్తున్నాను, ఇక్కడ ఇంటికి రావాలి, నా అంట్లు నేను కడుక్కోవాలి, ఇక్కడ ఎవరు ఉండరు కదా, బట్టలు ఉతుక్కోవాలి. బట్టలు అంటే వాషింగ్ మిషన్ ఉన్నా ఏదైనా కానీ, మళ్ళీ పాత్రలు తోముకోవాలి, వంట వండుకోవాలి, ఇవన్నీ లైవ్లు పెట్టాలి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, ఫోన్లు అన్నీ మాట్లాడేసరికి మిడ్ నైట్ అవుతుంది నాకు. అరే ఒక పావు గంట అరగంట గూగుల్ చేసి అన్నా ఇది ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి అని ఇస్తే తప్పేంటి దాంట్లో? ఇప్పుడు మనోళ్ళు రాజకీయ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళే గూగుల్ చేస్తున్నారా, వాళ్ళే మాట్లాడుతున్నారా, వాళ్ళ కింద ఉండేవాళ్ళు, వాళ్ళ అనుచరులు వాళ్ళు ఇవ్వట్లేదా? వాట్స్ రాంగ్ ఇన్ దిస్? సో అవన్నీ నా తప్పుగా అనుకోకండి. సో నాకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు రండి, పార్టీకి కూడా హెల్ప్ అవుతుంది, నేను మాట్లాడతా వాటి మీద కూడా. నేనే గూగుల్ చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు మినిస్టర్ నారాయణ ఆయన చరిత్ర తీయాలంటే ఎంతసేపు అంటే గూగుల్ చేస్తే 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల్లో వచ్చింది. బట్ దాన్ని పాయింట్స్గా రాసుకొని మనం మాట్లాడుతూ చూసుకుంటానే, ఏముంది అది, ఎంతసేపు పని? ఖచ్చితంగా తేజస్వి నాయుడు గారు ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అనేవి లేదండి, అమ్మాయిలు కూడా ఉంది. అమ్మాయిలు కూడా తిరిగితేనే కదా, అమ్మాయిలు కూడా రావచ్చు మనతో. రావచ్చు కాదు, రావాలి. అమ్మాయిలు కూడా రావాలి, వస్తారని అనుకుంటున్నాం మేము. అమ్మాయిలు కూడా రావాలి. జయప్రకాష్ రండి, మన పార్టీ కోసం కష్టపడదాం. మీ జాబులు మీ ఉద్యోగాలు అందరినీ వదులుకొని రమ్మని చెప్పను నేను, అందరినీ ఉద్యోగాలు వదిలేసుకొని రమ్మని చెప్పను, కానీ రావాలి. పార్టీ కోసం కష్టపడాలి. అట్లీస్ట్ ఎలక్షన్ టైంలో అయినా వచ్చి కష్టపడండి, తిరగండి. మన పార్టీకి మనమే బలం, మన పార్టీకి మనమే శక్తి, మన పార్టీకి మనమే ఆధారం. ఇన్ని పెట్టుకొని మనం ఏది చేయకపోతే ఎలాగా? సరే స్విచ్ ఆఫ్ అవుతుంది ఇది. నా నిజాయితీ నేను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటా. మీకు తెలుస్తుంది, నేను అక్కడికి వస్తేనే కదా మీకు తెలిసేది. నేను అక్కడికి రాకపోతే మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? నా నిజాయితీ ఏంటి, నేను ఎంత నిజాయితీగా ఉండగలను, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాననేది. ఖచ్చితంగా వస్తా. అందుకే కదా డిసైడ్ అయింది 3 to 4 monthsలో విజయవాడ నుంచి కొడదాం, తూగో బాగో వైజాగ్, మళ్ళీ ఇటు మొత్తం అన్ని ఏరియాలు తిరుగుదాం. మనకు ఎంత టైం ఉందో, అరౌండ్ జూన్ జూలై కల్లా వచ్చేసామనుకోండి, అరౌండ్ మనకి 8 months 9 months టైం ఉంటుంది గట్టిగా కష్టపడటానికి. హాయ్ శ్రీదేవి గారు, మీ మెసేజ్లు నేను చూడలేకపోతున్నాను, ఏమనుకోవద్దు. వన్స్ ఆఫ్టర్ ద లైవ్ నేను మీకు రిప్లై ఇస్తాను. తేజస్వి నాయుడు
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ తేజస్వి నాయుడు గారు. అది కావాలి నాకు. ఆడవాళ్ళు బయటకు వచ్చారంటే, మగోళ్ళు మేము 100 చేయగలిగితే మీరు 1000 చేయగలరండి. అమ్మాయిలు బయటకు వచ్చారంటే ఎంతమంది వింటారో తెలుసా? అరే ఈ రోజున ఆడపిల్లలకి ఆ శక్తి వచ్చింది, బయటకు వస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆడపిల్లలు కూడా బయటకు వస్తున్నారు. మన జనసేన అభిమానించే వాళ్ళు నాకు ఎంతమంది మెసేజ్లు పెడుతున్నారు. అమ్మాయిలు 100 మంది మెసేజ్లు పెడుతున్నారు. నా ఫాలోవర్స్ అంటున్నారు, నా అభిమానులు అంటున్నారు. మీకు నిజంగా మీ వెనకాల నేను ఉంటా. భయపడకండి, మీ ఫ్యామిలీలకు భయపడకండి. చెప్పండి, ఒప్పించండి, బయటికి రండి, రోడ్ల మీదకి రండి, అందరం కలిసి తిరుగుదాం, అందరం కలిసి పోరాడదాం. తప్పు లేదండి. ఆడపిల్లలు బయటకు వస్తే వీళ్ళని అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారని మీరు బాధపడద్దు. మనం ఏం చేసినా ఏం చేయకపోయినా అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళం. అది మీరు అర్థం చేసుకోవాలి. నేను వస్తా, నాతో పాటు రండి. ఆడవాళ్ళు కూడా రావాలి బయటికి. పదవుల కోసం కాదు, మనకు గుర్తింపు అదే వచ్చుద్ది, ఖచ్చితంగా వచ్చుద్ది. అరే వెళ్తున్నారు, ఇంతమంది అమ్మాయిలు వెళ్ళారు, ఇంతమంది అబ్బాయిలు వెళ్ళారు, ఈ పని కష్టపడుతున్నారు, ఆ పని కష్టపడుతున్నారు. మీరు రండి, బయటికి రండి, టీమ్స్గా రండి, మనందరం కలిసి బయటికి వెళ్దాం. నేను ఇంకా రాలేదని అనుకోండి, దయచేసి ఒక్క 3-4 మంత్స్ నాకు టైం ఇవ్వండి. 3-4 మంత్స్ టైం ఇవ్వండి. ఒక 20 లక్షల డబ్బులు వస్తాయి. 4 నెలలు పనిచేశానంటే 15-20 లక్షల డబ్బులు వస్తే కారు కొనాలి. ముందు కారు అయితే కావాలి కదా నాకు. సో దానికోసం నేను ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నా. ఇప్పుడు వచ్చే డబ్బులు మళ్ళీ ప్లస్ 40-50 లక్షలు పెట్టి ఒక విజయవాడలో ఒక హౌస్ చూస్తున్నా. చెప్పా కదా, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఏదైనా చూపించండి నాకు, ట్రిపుల్ బెడ్రూమ్. మంచి తెలిసిన వాళ్ళు ఎవరన్నా మీకు. సో నేను కొంటాను, ఇన్వెస్ట్ చేస్తాను విజయవాడలో. రైట్ అండి, గుడ్ నైట్ ఆల్. రైట్, అందరికి గుడ్ నైట్. మన తర్వాత మాట్లాడదాం. స్విచ్ ఆఫ్ అయిపోయింది.